ఉషక్క ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పెళ్లి ఎప్పుడైంది? నాకు ఇంగ్లీష్ అడగదు తెలుగు ఇంత పెద్దది అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు పాటలు పాడాలన్న ఆలోచన కావచ్చు. ఈ మాణిక్యం మట్టిలో మాణిక్యం ఎందుకు హైదరాబాద్ కు వచ్చి ఆ మొత్తం స్మెల్ అంతా వెగజల్లుతుంది అనుకోవచ్చు. ఏది ఫస్ట్ సాంగ్ ఏది ఫోక్ లో రిలీజ్ అయింది? మీ ఇంటి సందున మా ఇంటి సందున మల్లె సెట్టేతమే పిల్లో గొల్లల్ల పిల్ల. నీకు ఎంత కోపం ఉంటే మా పిల్ల మీద పడ్డావు, మా గొల్లల పిల్ల మీద. అదే నాటేసేటప్పుడు నువ్వు ఇట్లుంటావు నువ్వు అట్లుంటావు అని వాడే పాటలు కొన్ని ఉంటాయి, కొంచెం ఏడిపించేటట్టు. అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయి మీరే నవ్వుకునేటట్టు? మేము నవ్వుకునేటట్టు. ఎవరైనా మొగాయన వస్తే ఆడు గుత్త చెప్పపోతే, అరే పశువన్లా కిసుగా ఆడే తాను తందన్న జాతారో ఇండే తాను తందన్న, నీవు తెచ్చిన కొడువలి గజ్జల పిడి కొడువలి సంతోషం గంటలగో సత్తరా సంతోషం నిమిషాల మల్లత్తరా, అరే జర బండల్లరా జారటి బండల్లరా సంతోషం జారిపోయిన మనసురా. నీ ఫస్ట్ పాట సూపర్ హిట్ అయిన పాట ఏదక్క? ఫస్ట్ హిట్ అయిన కెమెరా పాట. ఒక్కసారి 4 లైన్లు ఇట్లా సప్పమని అందుకుంటే. కెమెరా పట్టిన్నాడే సీమ దశరసినోడు ఎవ్వలి తీతున్నాడే సీమ దశరసినోడు ఫోటో తీస్తున్నాడే సీమ దశరసినోడు నాతో. ఈ ఇండస్ట్రీలో నీకు వెల్ విషర్స్ ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, సో కాల్డ్ ముందుకెళ్తున్నావు అంటే కాలువట్లు ఆడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఫోక్ లకు వచ్చినాక ఫస్ట్ అవమానం జరిగిన సంఘటన ఇది? జోగుల వెంకటేష్ తమ్మినికి చాలా మందికి పాటలు పెట్టాను, ఇంపి అన్నారు. ఇంకా వాళ్ళు మా అక్క గొంతు ఇట్లుంది అని వాళ్ళకి నచ్చితే వాడిపోయాను, లేకపోతే లేదు. మరి నాకు నేను వాడేటట్లయితే పాటలు ఇస్తాను, తప్పకుండా పాడిపిస్తా అన్నాడు. 30 ఇచ్చినావు కదా. మరి ఇప్పుడు జోగుల వెంకటేష్ ని తమ్మి ఏం మరి నాకు కూడా అవకాశం అన్నాడు అన్న. వాళ్ళు ప్రొడ్యూసర్లు. ఓకే, నీ లైఫ్ లో అక్క ఇన్ని చూసినావు కదా, ఎప్పుడన్నా ఎందుకు ఈ బతుకు ఉన్న ఒకటే పోయినా ఒకటే అని ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భం? ఈ రోజే గుడికాడ మొక్కి ఏడ్చిన, నాకు ఎందుకమ్మ ఈ జీవితము, నేను ఎవరిని చూసి సంతోషపడాలి. పుట్టి లాభం లేదు, పుట్టక లాభం లేదు, నన్ను తీసుకోబో తండ్రి దేవుడా అని. గామ మొన్న సైనికుడు చనిపోయా కదా మురళి నాయక్, అలా ఎంత ఏడుస్తుంది అంత ఏడ్చినా నేనైతే. ఈ స్టేషన్ కి వెళ్ళడానికి మేజర్ కారణం ఇప్పుడు ఉషక్కది ఏ తప్పు లేకుండా జైలు లేదు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే, అంటే ఎండిన మట్టిలో వాన పడితే ఆ వాసన ఎట్లా వస్తుందో అక్క పాటలు అట్లా ఉంటాయి. అర్థమై ఉంటది మీకు. మట్టిలో మాణిక్యం ఉషక్క పాటలు ఇక మీరు వినే ఉంటారు. అసలు నేను చెప్పను ఏమేం పాటలు పాడింది, అక్క నోట్లకే తీసుకుందాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ఎట్లున్నావు అక్క? మంచిగా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అవును అనుకుంటున్నాం కానీ నీకు టైం దొరకదు, నాకు టైం లేదు. ఉషక్క మంకు పట్టు పడితే ఏదైనా సాధిస్తుందని అర్థమైంది. ఓకే అక్క, ఏంటి ఉషక్క ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పెళ్లి ఎప్పుడైంది? నాకు ఇంగ్లీష్ అడగదు తెలుగులే. పెళ్లి ఎప్పుడైంది? వివాహం ఎప్పుడైంది? మనం కొద్దిసేపు ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం మధ్యలో. పెళ్లి 12 సంవత్సరాలకి చేసిరన్న. నీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు? 2005లోనా 4లోనా గుర్తులేదు, కొంచెం జ్ఞాపకం ఉంది. 2004 అంటే మనం జిబిల్కే మేటే. అప్పుడు అయింది. అమ్మ నాయన పెళ్లి చేసి నాన్న చనిపోయింది అదే సంవత్సరం. ఓకే. అమ్మ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అమ్మ చనిపోయింది. నాన్నకి యాక్సిడెంట్ అయింది. అమ్మ అయితే గ్యాస్ ప్రాబ్లం తట్టుకోలేక ఎన్ని హాస్పిటల్ చూపించింది. ఇంకా అమంతా హత్య చేసుకున్నారు, బాధ తట్టుకోలేక. ఓకే అక్క, ఎక్కడ మీద నెగిటివ్ ఎక్కడ? నారాయణపేట. నారాయణపేట. మా సామిని చేసావు కదా బిజ్వార్ గ్రామంలో కొప్పు ఉంటది చూడు. మరి మా ఊరు పక్కలే, మాకు 4 కిలోమీటరే. మా ఊరు మీదనే పోతావు నువ్వు, ఇట్లా డైరెక్ట్ ధన్వాడ మీద పోతే. జక్లేర్ మీద పోయినావా ధన్వాడ మీద? ఎట్లా పోయినా అప్పుడు? ఫోన్ అయితే పోయినా. అట్లా ఇట్లా వచ్చి మధ్యలో ఉంటది ఆ సామి వాళ్ళ ఊరు. ఆ ఊరేనా? ఓకే ఓకే అక్క, ఇప్పుడు ఊర్లల్లో ఇప్పుడు నాట్లే పోతే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఉషక్క ఇంత పెద్దది అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు పాటలు పాడాలన్న ఆలోచన కావచ్చు. ఈ మాణిక్యం మట్టిలో మాణిక్యం ఎందుకు హైదరాబాద్ కు వచ్చి ఆ మొత్తం
స్మెల్ అంతా వెగజల్లుతుంది అనుకోవచ్చు. చిన్నప్పటి నుండి పాడేది పాటలు. ఆ, అప్పుడు కాళ్ళకు గజ్జెలు కట్టి మన కోలాటమా? కోలాటం కాదు, ఇది కళాకారులు గద్దరన్న ఆ, ఆ, వాళ్ళందరూ వాడుతుంటారు కదా, అవును. ఏమంటారు కదా అన్న, రేలా రేలా గంగా వాళ్ళందరూ ఆ, ఆ, అదేదో అంటారు. ఏదో అంటారన్న. ఆ, అట్లా ఆడాలని నా కోరిక అన్న. ధూమ్ధాంలో అప్పుడు ధూమ్ధాం ధూమ్ధామ్, అవును, అదే ధూమ్ధామ్, తెలంగాణ దాంట్లో వాడాలి, నేను కూడా గజ్జెలు కట్టుకొని ఆడాలి ధూమ్ధామ్. అని అదొకటే కోరిక ఫిక్స్ అయిపోయింది. ఓకే. వాళ్ళు ఊరికి వచ్చి పాటలు పాడతారు, ఊర్లో మీటింగ్ చేస్తారు, నేను కూడా వాళ్ళెంబడి వెళ్ళాలి, స్టేజ్ మీద వాడాలి. అట్లా ఇంక స్కూల్ చదవలేదు. ఓకే. స్కూల్కి వేసినా గానీ 3-4 తరగతి వరకు పోతుంటే వస్తుంటే ఇంటికి, అంతే, ఏదో పంపిస్తారు కాబట్టి. మధ్యాహ్నం కాగానే ఇంకా ఇంటికి వచ్చేది. ఉమ్, పలకలు కిటికీలకే లేచేది, అప్పుడు పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి. అవును, అవును. ఆ పలకలు బల్పాల కింద పడేసేది, తీసుకున్నది. ఇతలు ఒక దోస్తు, ఇతలు నేను ఉమ్, గోడ దుంకి వస్తుంటే ఇంటికి, ఓకే. వాళ్ళు పంపించకపోతే. ఓకే అక్క, ఇప్పుడు 3వ తరగతి వరకు చదువుకున్నారు. మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోక్ ఫీల్డ్కి వచ్చి? కరోనా కరోనా అంటే మేము స్టార్ట్ చేసినాకనే కరోనా వచ్చిందన్న. ఏది ఫస్ట్ సాంగ్ ఏది నీది ఫోక్ లో రిలీజ్ అయింది? ఆయన నారంకేడు వెంకటేశ్ అన్న దాంట్లో ఒకటి. ఏ పాట అది? మీ ఇంటి సందున మా ఇంటి సందున, ఏయ్, మీ ఇంటి సందున మా ఇంటి సందున, మల్లె సెట్టేతమే పిల్లో గొల్లల్ల పిల, పిల్లో గొల్లల్ల పిల, మల్లె సెట్టందున మల్లె మొగ్గందున, నిన్నే పువ్వందునే పిల్లో గొల్లల్ల పిల, పిల్లో గొల్లల్ల పిల. ఈ పాట కాదక్క, నీకు ఎంత కోపం ఉంటే మా పిల్ల మీద పడ్డావు అక్క, మా గొల్లల పిల్ల మీద. ఓకే, ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది సాంగ్. అక్క, ఈ వాయిస్ అనేది నీకు పొలాలలో ఊరినాట్లకు కావచ్చు వెళ్ళినప్పుడు నీకు బాగా నీ వాయిస్ బాగుంది, నువ్వు మంచిగా వాడుతున్నావు అని చెప్పేటోళ్ళ? మా అమ్మనే ఫస్ట్ గుర్తించింది. ఆ, మా అమ్మనే పీర్ల పండుగల వాడితే ఇక వాళ్ళు పీర్ల పండుగలు మమ్మల్ని దొబ్బుతుంటారు చిన్నగా ఉన్నప్పుడు, మేము పక్కకు పోయి పాడేది. మా అమ్మ సాటుసాటుకు చూసి మా బిడ్డ కూడా పాటలు పాడుతుంది, చాలా గొంతు చాలా బాగుంటది, మంచిగా వాడుతుంది, రాంగ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో వాడేటట్లుంది పెళ్లిళ్ళల్లో. అప్పుడు పెళ్లిలో వాడేదే గొప్ప. అవును, అవును. అని ఇంకా మా అమ్మని గుర్తించింది. ఊర్లో సంఘాలు అయినాయి చూడు అప్పుడు. అవును. సంఘాలు అయితే ఒక గోవింద్ సార్ ఉండే, గోవింద్ సారు, ఒక ఆజమ్మ అక్క, ఉట్కూరు మండలం, అది గ్రామం పెద్ద చిత్రం, ఉట్కూరు మండలం, నారాయణపేట జిల్లా అయింది ఇప్పుడు. అయితే అక్క స్టేజ్ ప్రోగ్రామ్ కి తీసుకుపోయేది నన్ను. అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఊర్లో సంఘాలు చేసేటప్పుడు, మీటింగ్ చేసేటప్పుడు పాడేది. అక్క ఏం పాట పాడేదంటే, కదిలింది మహిళ సంఘం, కదిలింది మహిళ సంఘం, చూడండి శ్రీల మతమే ఓ అక్క చెల్లెల్లార, చూడండి శ్రీల మతమే ఓ అక్క చెల్లెల్లార, అడిబిడ్డ పుట్టిందాని, అడిబిడ్డ పుట్టిందాని, ఆలోచనెందుకు అక్క ఓ అక్క చెల్లెల్లార, ఆలోచనెందుకు అక్క ఓ అక్క చెల్లెల్లార, మొగ పిల్లగాడు ఉడితే, మొగ పిల్లగాడు ఉడితే, సంతోషమాయనక్క ఓ అక్క చెల్లెల్లార, సంతోషమాయనక్క ఓ అక్క చెల్లెల్లార. ఈ పాట పాడదక్క. సూపర్. అక్కడ నీకు చదివే రాదు కదా, ఇంత ప్రాపర్లీగా అన్ని కైగట్టే విధానం ఎట్లా? ఇంకా వాళ్ళు ఒక లైన్ పడితే నేను ఒక లైన్ యాడ్ చేస్తా అంతే. దీనికి ఇంకోటి అయితే బాగుండదు, దీనికి ఏమైతే బాగుండదు, అప్పుడప్పుడే. ఇప్పుడు పాట రాయనికి కూడా ఇప్పుడు పాట రాసి ఒక పాట వాడేసి వచ్చాను నేను ఇప్పుడు. అవును, మనం ఇంటర్వ్యూ చేద్దాం అవును, అవును. ఒక అర్ధ గంటలో పాట రాపిస్తా. అంతకు ముందు ఏమన్నారు, నేను పాటలు ఇచ్చిన వాళ్ళు ఓ పాట రాయాలంటే 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది, రాసుడు వీజిగానా అంటారు. కానీ నేను రాసింది అంటే మీది వచ్చేసి సేకరణ అక్క, వాళ్ళు రాసేది ఓన్ ట్యూన్ కాబట్టి సేకరైన పాటలు ఇస్తే కూడా నేను ఇచ్చిన కానీ చాలా మందిని చూస్తా కదా. నీ సేకరణ ఇచ్చి పాట రాసేయమంటే, రాసేయమంటే అప్పుడు నాకు ఫస్ట్ అంత ధైర్యం లేదు కదా. రాయమంటే కూడా ఓ 2 రోజులు పడుతుంది, ఎట్లా రాయాలని లిరిక్స్ మళ్ళీ నన్నే అడుగుతారు, ఇదంతా బాగాలేదు అని అంతా చూసుకున్నా, కొత్త లైన్ ఇటుకు లైన్ రాలేదు, ఆ లైన్ పెట్టేసుకోవాలి, ఈ పాటకు తగ్గట్టు మ్యాచ్ చేయాలని నేనే ఇంక అన్ని ఆలోచించి నేనే రాపిస్తా. సూపర్, చదువు వచ్చిన వాళ్ళతో. ఓకే అక్క, ఇవన్నీ చేసినావు, పెళ్లి అయింది, ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ఒక కొడుకు, ఒక పాప, ఒక బాబు పాప. ఇంకా పాప అయితే పుట్టంగానే చనిపోయింది, నాకు బాగా పెద్ద ఆపరేషన్. బాబుకు 5 నెలల తర్వాత నేను కొంచెం కళ్ళు తాగుతుంటే, ఇక మా ఆయన ఇంట్లో లేడు కదా, అప్పుడు 5 నెలలు ఉండే బాబు. 2-3 రోజులలో మోసం చేసి నాకు తాపి బాబుని ఎత్తుకపోయి ఏం చేసి ఇచ్చారో మళ్ళీ ఇంట్లో తెచ్చి పండబెట్టారు. నాకు మతి లేదు నెత్తి మీద. ఇంకా ఊర్లలో పోలీస్ స్టేషన్లా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొందరు నమ్మరు, ఇప్పుడు శుద్ర పూజలు అంటారు, అట్లా బాగా మతి లేకుండా చేశారు 6 నెలలు. గుర్తు లేదు నాకు.
జెండా ఎగురిస్తారు అనుకున్నా, బాబు చనిపోతే కూడా తెలియదు. బాబు చనిపోయింది కూడా నీకు తెలియదు? ఉన్నాయి నమ్మరు అని లేదక్క. ఎందుకంటే మా ఊర్లో కూడా ఇప్పుడు జాకెట్లు ఎత్తుకపోయేది ఇంటి బేస్మెంట్ మీద ఆరేస్తే, చెప్పులు ఎత్తుకపోయేది, చేతవాళ్ళు అవిట్లకే కదా చేసేది. జాకెట్, చెప్పులు, ఫోటో, ఎంటికెళ్ళి దూసుకొని వెనకెళ్ళేస్తే ఎంటికెళ్ళి తీసుకుపోయేది. ఇక మస్తు వాళ్ళు కనిపెట్టి మస్తు చేసిరన్న. నేను ఫస్ట్ నుండి ఇట్లా హుషారు ఇద్దరు వేరన్న. ఇంకా చెల్లెకు ముగ్గురు ఉన్నారు, ఒక్కరిని తీసుకుందాం అనుకుంటున్నాం. మంచిగా ఉంటే వాళ్ళని ఒకరిని తీసుకోవాలనుకున్నాం. తీసుకున్నాం, చెల్లె కొడుకుని పేరు పెట్టుకున్నాం. కానీ ఇంకా వాళ్ళు ఎట్లుంటారు పెద్దగా అయితే తెలియదు. మన కడుపులో పుట్టిన పిల్లలు ఈ పొద్దు రేపు అన్న మూట ఉంటేనే మాట ఉంటది అన్న. వాస్తవం, ఏమన్నా ఉంటేనే వస్తారు. ఇప్పుడు సొంత కనుక్కున్న వాళ్ళని చూసినంత ఉత్తోళ్ళని చూడరు. పెట్టినప్పుడు మంచిగా ఉంటే పెట్టినప్పుడు ఆమె మాకేం పెట్టిందంటారు. నేను చూస్తలేనా, దోస్తులలో తిరుగుతా కదా, అందరితో ఉంటా కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అక్క ఇది పిల్లలు పుట్టి చనిపోయింది? 2011, 9లో పాప, 11లో బాబు. ఏంటంటేనే 6 నెలలు గ్యాప్. అప్పుడు మా ఆయనకు మస్తు ఫోన్ చేస్తుండే అప్పుడు బాబు పుట్టినాక కూడా. ఆడ దళిద్రుడు తోలుకోవా, మా అత్తను పంపి. కలిసిలేరా? మేము దూరం దూరం ఉన్నాము. ఆయనకు మాకు బలం లేని పెళ్లి చేసిండ్రు. ఆయన పిల్ల అయినా నేను పూలి అయినా. ఆ బలం చూసిన ఆయన చెప్పలేదు ఏం చేయాలి. ఇంటికి ఎవరు ఇల్టం రారు అన్నట్లా ఎవరో కుంటూనో గుడ్డోనో తెచ్చి చేసిండ్రు. జోగిని చేస్తా అన్నారు. నీకు తెలుసు కదా జోగిని అంటే, జోగురాల్ని పూస్తే దేవుని పేరు మీద కట్టుకొస్తారు కదా, అట్లా వద్దన్నా నేను. అట్లేం బాగుంటది, ఏడ కూర్చున్నా గానీ అంతా బాగుండదు కదా జీవితాంతంగా అని వద్దంటే, ఇంకా మా ఊళ్ళో పటేల్ ఇంట్లో పని చేస్తుంటే, పొలం పని చేపిస్తుంటే నేను పోతుంటే, అయితే ఆయన ఉండి నేను ఎవరినన్నా పెండ మీద కాయిదలేరటోనన్నా తెచ్చి నేను పెళ్లి చేస్తా, భర్త అనిపిస్తా, కానీ వాళ్ళకి ఇలా పుస్తే కట్టొద్దు, ఆమె జీవితం ఖరాబ్ చేయొద్దు అని ఇంకా వెతికి చూసారు. ఏ ఇయర్ అయిందాక పెళ్లి? 2004లో. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు ఇద్దరు? మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు, పిల్లలు పుట్టేంత వరకు. అప్పుడప్పుడు వస్తుండే, ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తుండే, కష్టం ఉన్నప్పుడు పోతుండే అంతే. అంటే గుడ్డోడు గూనోడు కాయిదాలు ఏరుకునేటోడు అంటే భర్త అనిపించుకోవాలి. అదే కరెక్టే, నాకు అర్థమైంది అక్క, నాకు లాంగ్వేజ్ అర్థమైంది. ఇప్పుడు అనిపించుకున్నావు కరెక్టే. ఏం పని చేస్తుండే ఆయన? ఏం పని చేయడు, ఇకలంగా ఉన్నాడు. నేను కాలు చూడలేదు, తీసుకుపోయారు వేరే ఊరికి చూపించారు. కానీ మాట కథ అయినాక ఆయన కాలు ఏడ చూస్తాం, ఇట్లా జీపులో పోయినాం, జీపులో వచ్చినాం, బాగున్నాడు పిల్లగాడు బాగున్నాడు అన్నారు, గంతే. నువ్వు చూడలే? చూస్తే కట్టేటప్పుడు ఆయన డీటెయిల్స్ చూసినాం. చూస్తే కట్టేటప్పుడే ఇట్లా గోడ పట్టుకుండా ఆయన. అరే గోడ ఎందుకు పట్టుకున్నాడు ఈయన అని అందరు చూస్తుర్రు, అందరిని ఏడుస్తుండ్రు. ఇక నేను ఆయన కాలు బాగాలేదు కదా అని చూస్తే కట్టేటప్పుడు. కాకపోతే నైట్ వచ్చిండ్రు కదా, పిల్లగాని నైట్ తెస్తారు కదా ఆడపిల్లలక, ఇల్లరికం అంటే మా ఇంటికి. ఇక రాత్రిలోనే అన్నారు అందరూ. చూస్తే కట్టేటప్పుడు పెద్ద పెద్దలు అందరు వస్తారు కదా, అందరు బాధపడ్డారు నన్ను చూసి. మస్తు హుషారుంది పాపం, మస్తు కష్టం చేస్తుంది వాళ్ళ అమ్మ నాయన జర ముసలోళ్ళు అయినా సరే. మా అమ్మకి చాలా రోజుల పుట్టినని. అన్నదమ్ములు ఎవరు లేరు, చెల్లె నేనే. పెళ్ళైన తర్వాత ఏమైంది? ఇక ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. ఒక 15 రోజులు ఇడా, నెల రోజులు ఆడ, 5 రోజులు. అంటే మీ ఆయన మీరు గుడ్డోడు గూడోడు అయినా సరే ఇల్టం తెచ్చుకున్నారు. ఇంటికి ఒక ఉంటే చాలు, నువ్వు పని చేయకుంటే వాయని. ఆయన ఉండలేదు, మరి ఏం చేస్తాం. మాట్లాడలేదా? మాట్లాడినవి పంచాయతీలు కూడా అయినవి. ఏదో పెళ్లి గాని ఉండాలి, ఇంటి పాటన ఒక మొగోడు ఉండాలి అని తెచ్చిర్రు. అట్లా అంటే అక్క నీకు ఇష్టం లేదా? నాకు తెలియదు అప్పుడు. ఇష్టపడి ఎవరు చేసుకుంటుండ్రు, వాళ్ళు చెప్పిందే వినాలి కదా, వాళ్ళు చెప్పిందే వినాలి. ప్రేమించేది లేదు అప్పుడు, ఫోన్లు లేదు, ఫేస్ చూసేది లేదని మరి ఎట్లా అడుగుతా నేను? మా అమ్మ నాయన చూసుకోవాలి కదా ఎవరన్నా కానీ, అట్లా ఒప్పుకున్నా. మా అమ్మకు పెట్స్ వస్తుండే, నాన్నకు కాదక్క. ఇప్పుడు మీరు అన్నట్టుగానే సరే, నిజంగానే నీకు ఇష్టం లేదంటే, ఇష్టం లేకుండా పిల్లలు కారు కదా. అయితే ఆ పిల్లల అంటే అన్న ఇప్పుడు ఇష్టం లేదంటే, ఇప్పుడు చేసుకున్నాక ఇష్టమే, ఇక పడి ఉండాలి కాబట్టి ఉండాలి, ఇక పాడు ఉండాలి, ఇంట్లో వాడు ఉండాలి కదా. నేను వేరే ఇంటికి వస్తే నాకు నచ్చదు, వేరే మంచి సంబంధం చూడంట. ఇంటికి ఎవరు రారు ఆ టైంలో. ఇరిటమే ఎందుకు తెచ్చుకోవాలనుకున్నారు మరి? నిన్ను ఇంకో ఇంటికి ఇస్తే అయిపో కదా. అంటే అమ్మ నాయన ఎవరు చూస్తారు లేరు కదా. ఓకే, ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి అందులో పెద్దదాన్ని నువ్వే. పెద్దదాన్ని నేను. అమ్మకు పెట్స్ వస్తుండే, ఏడన్నా పడితే నీళ్ళలో పడితే జాగ్రత్త చూసుకోవాలి. ఎంత పొలం? 1 ఎకరా 4 గుంటలు ఉంటదన్న. ఓకే, ఇక దాన్ని చూసుకుంటూ ఉండాలి, బిడ్డను చూసుకోవాలి. నాన్న ఎకరా భూమి అమ్మిండే, నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడే. నా పెళ్లి అయినాకనే ఆడ కరెక్ట్ ఉండలేదని భూమి అమ్మేసి నాన్న. అప్పుడు 18,000 ఎకరా. 18,000 ఎకరా. ఇప్పుడు 30 లక్షలు వస్తాయి. ఆయన అసలు కనీసము ఇప్పుడు అసలు టచ్ లో లేరాక, అసలు ఎప్పుడు మాట్లాడడానికి? ఈ 3 సార్లు తోలుకొచ్చిన మా అమ్మ మా డాడీ చచ్చిపోయినాక కూడా. తీసుకొస్తే మందు తాగకుండా జర కంట్రోల్ ఉండు, మంచిగా పని చేసుకుందాం అంటే, నేను పని చెయ్యా,
మందే కావాలి కానీ నువ్వు లేకున్నా సరే మందు కావాలి. నేను నా ఊర్లో అసలు డైలీ తాగి హాయిగా ఉంటా నేను. ఉమ్. నువ్వు తాగొద్దంట నేను తాగనా అని అంటాడు. మందు ముద్దు పెళ్ళాం వద్దు. వద్దన్నాడు. మందలా నవ్విరు ఇట్లే ఆటోకి వచ్చిర్రు. ఉమ్. ఆడు మందే మానేయండి అంటాడు. అమ్మ ఇంకా వాటితో ఏం సంసారం చేస్తావంటే వాళ్ళ ఊరికి పోయినా కానీ ఊరంతా ఉరుకులాడిపించింది అని కొట్టనికే. వాళ్ళ ఇంటి పక్కల నువ్వే 10 మందిని కొట్టేటట్టు నువ్వు ఉషక్క. లేదన్నా హ్యాండిక్యాప్ ఆయన నిన్ను ఉరికిచ్చిందంటే వాళ్ళ ఊరికైనా కదా. మా ఆయన నేను పోయిన అప్పుడప్పుడు పానం గుస్తే పోతాం కదన్నా. మా అమ్మ నాన్న చచ్చిపోయారు. వాడు ఎన్ని రోజులు కొడతాడు నన్ను, గుడ్డోడా గూనోడా అని వాళ్ళు చెప్పారు కదా. ఇంత ఎంబడ ఉన్న సంబంధం కాదని హైదరాబాద్ కు తీసుకొచ్చాను. ఈడ చాకులు కత్తులు పెట్టుకొని తిరిగిండు. నేను చంపేయలే, నువ్వు నవ్వుతావు, నువ్వు ఈడ మాట్లాడతావు, నువ్వు ఆడ మాట్లాడతావు అని కాలు తంగేయలేవు రేపు ఫస్ట్. ఆడ కరెక్ట్ లేడు. ఆడ కరెక్ట్ క్వశ్చన్లు రావు. పని చేస్తే క్వశ్చన్ రావు. పేమైన బరుగు పడుతుంటే మనిషి విలువ తెలుస్తుంది అన్న. బరుగు పడని మనిషికి ఏదో ఒకటి నిందేసి ఆడు వెళ్ళిపోవాలని ఆడు చూస్తే ఏముంటది ఇక ఏదో నిందేయాలి. మనం పక్క జరగాలంటే పక్కన మీద ఏదో నిందేయాలి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే నాకు వెళ్ళిపోయి 10-12 సంవత్సరాలు అవుతుంది. 14 వచ్చింది 2011 నుండి ఇక అయిపోయింది. ఇప్పుడు ఈ 11 సంవత్సరాల పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదు? మాట్లాడినాం ఉట్టిగా అంతే. మళ్ళీ అంటే అలా ఉట్టిగా అంటే డైరెక్ట్ మాట్లాడుకోలేదు. వాళ్ళ తమ్ముళ్ళతో ఫోన్ చేపించి నేను మాట్లాడితే ఆయన నవ్వేది అంతే. ఇదేంది చేసేది ఇదేంది పిల్లలు పుట్టిన తర్వాత రొమాన్స్ లవ్ స్టోరీ ఉంది మీది. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే నవ్వేది. ధైర్యం లేదు, చేస్తే తిడుతుందని భయపడేది. వాళ్ళతో సాడు మీ అన్న ఉన్నాడా మరి ఫోన్ చేసి 2 రోజుల కంటే లేడు వద్దు అనేది వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది కదా. సరేలే అనుకుంటా. వాళ్ళు మంచిగా వద్దునే మంచిగా ఉండదు. ఇక మళ్ళీ వాళ్ళ అన్న ఉన్నప్పుడే ఏమనేది. వాళ్ళ అన్న లేనప్పుడు మా అన్న లేకున్నా సరే మంచిగా ఉండొద్దునే నువ్వు. మరి రేపు పొద్దున వచ్చి నాకు ఉన్న ఎకరంన్నర ఆస్తి కావాలంటే ఎవరు ఆయననా? మళ్ళీ ఆడ భూమి తీసుకుంటే ఇల్లు తీసుకుంటే వాళ్ళతోటి. నేను పుట్టలేదారా? నేను పుట్టినా కదా ఇంటికి పెద్దోని కదా అని. మరి నీకు ఆడ పాలు వస్తుంది మరి వస్తుంది. ఇక మా బాబు ఉంటే పాలు కాదు వాళ్ళని కబడ్డీ ఆడిస్తుంటే అని మా బాబే లేడు. ఇంకా నాది నేను తినేదే కరెక్ట్ లేదన్నా. నాయం పడిన మస్తు శత్రువులు ఉన్నారు. ఇక ఆయన ఆస్తి ఆయనకే ఉండుకోక నా ఆస్తి ఎవరంతా నేను గొడవలు లేదు పంచాయతీ లేదు. మళ్ళీ మా అత్తతోటి మాట్లాడతా, మా అత్తని కలిసి వస్తా పోతా. నేను ఒక్కొక్కసారి ఊరుకోతా. ఆడు మంచోడు కాదు, ఆడు లేనప్పుడు రా, ఆడు మంచిగా లేడు మనిషి అని కిరాకు నెత్తుంది అంటది మా అత్త. నా జీవితం ఆగం చేసిరని ఎప్పుడు మస్తు అంట. ఏం చేస్తాను చెప్పు మరి. నువ్వు కరెక్ట్ గా ఆయన కరెక్ట్ గా ఉండాలి. నీకు ఇద్దరిని తిట్టాలి కదా, ఇద్దరిని తిడతారు. ఇక నువ్వు ఓపిక ఉంటే అక్క మీ ఇద్దరు ఇట్లా జెన్యున్ గా మాట్లాడుకుంటే నీ మిస్టేక్ ఏముంది అనుకున్నావు నువ్వు ఆలోచిస్తే? నా మిస్టేక్ ఏం లేదు, నేను చేసుకున్నదే మిస్టేక్ అయినా అనుకుంటా. మా అమ్మ నాన్న చూసి చేసుకున్నా అడిగినాడు కదా. ఆడు ఓరువాడు నన్ను చూస్తే. ఎందుకు ఓరువాడు? నీ హస్బెండే కదా. నా హస్బెండే కానీ పక్కలతోటి కూలిపోతే మాట్లాడొద్దు అంటాడు. నీళ్ళకోతే అప్పుడు నీళ్ళకి బోరింగ్ నీళ్ళకి పోయేది. వాళ్ళతోటి మాట్లాడు. కొన్ని ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక రకంగా ఉండరు. వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు? ఈయన పని చేయమంటే నువ్వు అన్ని కోసింగ్ లేసేది నాకు. పని చేద్దాం దా, మరి చేతనైన పని పోదాం రా, చేనాకన్నవో ఇంకా నీళ్ళన్నా తీసుకురా అంటే నేను నాకు పని చెప్పకని గొడవ చేసేది నాతో. సరే ఇంకా వాళ్ళ అమ్మల ఇంటికి మళ్ళీ వేసుకోవుతుంది. ఒకటి ఇంటా చెప్తే మంది ఏమనుకుంటారు, మళ్ళీ కామెంట్ పెడితే కష్టం. కారం పొడితో సహా తీసుకోపోతాడు తెలుసా. గట్లాంటి మగ ఆయన ఏం పని చేస్తాడన్నా. నాకు 500 ఇచ్చిండు ఒకసారి. 500 ఇస్తే నేను 2 కిలోల కారం పట్టించుకొచ్చిన హైదరాబాద్ పోదామని. ఆ కారం పొడి నా ఫోటోలన్నీ ఎత్తుకోపోయిండు అన్న. వాళ్ళ అమ్మ ఒక సీర పెట్టింది వాళ్ళ తమ్మిన పెళ్ళకి. ఆ సీర నీళ్ళలో కూడా వేయలేదన్న. ఆ సీర కారం పొడి ఫోటోలన్నీ తీసుకోవద్దు. జీవితం ఇక అప్పటి నా మనసు తిరిగిపోయింది. ఫస్ట్ మిస్టేక్ ఎట్లొచ్చిందంటే ఆయనకు పని శాత కాకున్నది. ఆయనకు పని శాత కాక నాకు మోసం చేసిర్రు అనుకో. మా అమ్మ మా డాడీ మోసం చేసిర్రు అనుకో. ఇక వాళ్ళ పరుగు పోతుందని ఆడు చూసిన సంబంధమే చేసుకున్నా. పండుకున్న తోటి మా అమ్మ కట్టిన పుస్తే మాది మాకి అని గొడవైంది. ఒక రోజు పని కోదామంటే అప్పుడు కోపుల పని వేస్తుండ్రు ఊర్లలో, కరువు పని. అది దానికి పోదామంటే నా పుస్తే నా పుస్తే ఎందుకు ఇస్తా, తోలుకరాపో మీ వాళ్ళని ఇస్తానన్న. పండుకున్న తోటే పుస్తే కట్టు చేసుకున్నాడు అన్న. పెళ్ళైన 15-20 రోజులకి పుస్తే కట్ చేసుకొని నిద్ర పోయిన మనిషి సచ్చిన మనిషి ఒకటి కదా. గణపతుల కాడ ఎగిరెగిరి వచ్చి అందరం దోస్తులతోటి ఎగిరెగిరి వచ్చి ఇంట్లో పడుకున్నా. తెల్లార వరకు చూస్తే ఇట్లా లేనే లేదు, మెల్ల దండనే లేదు. మా అమ్మ బాగా తిట్టింది.
నువ్వు గిసంటోడు ఉన్నాను మమ్మల్ని మోసం చేసి వీళ్ళ మోస్తా ట్రాక్టర్ నడుపుతా ఇది నడుపుతా అని నీ కాళ్ళే సక్క లేకున్నాయి మేము చేసుకొని కాడు పడుతుంది అని అన్న. ఫోటో ఉందా అక్క మీ ఆయన ఒకసారి చూద్దాం. వద్దన్న అందగా ఉంది. అందగాడు వద్దు అని కథ కూడా చూసుకుంటావు ఫోన్ లో పెట్టుకొని ఫోటో లేదా ఫోటో లేదు లేదా అప్పుడు పెళ్లిలో తీసిరు కానీ అది ఇక్కడ వాయనో ఏమో మా ఇల్లే వాడికి ఆ ఫోటోలు లేవు. ఓకే, నీకు మీ ఆయన ఎక్కువ ఏ టైంలో గుర్తుకొస్తాడు అక్క? మా ఆయన ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? నాకు మా ఆయన ఉన్నా ఒకటే నేను లేకున్నా ఒకటే. చిన్నపిల్ల ఎట్లుంటది చిన్నప్పటి నుండి పుట్టి మంచిగా ఏదో పేరుకు పెళ్లి అంటే మనం దోస్తులలో ఆడుకున్నట్ల పెళ్లి అంతే. నేను అమ్మనాట బొమ్మరిల్లాటనా? బొమ్మరిల్లాట మరి దోస్తులతోటి పెళ్లి చేసుకొని దోస్తులతోటి రేపు పెళ్లి చేసుకుందాం, రేపేమో అత్తగారింటికి పోదాం, చికెన్ వండుదాం, కొత్తిమీర అని అప్పుడు చిన్నప్పుడు ఇట్లా మాట్లాడదే అట్లనే అయిపోయింది. ఆయన ఉన్నా లేకున్నా ఆయన చేసుకొని నేను ఇన్ని కష్టాలు పడ్డాని మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఉంటే ముద్దుగుండే అని అనిపించేది. అసలు ఆయన ఉన్న ఒకటైంది లేకున్నా ఒకటైంది. ఉన్న సుఖం లేదు కదా. ఎన్నిసార్లు కొట్టిండాక నేను నన్ను ఏం కొట్టాడు. ఇప్పుడు మేజర్ గా నీ లైఫ్ లో చాలా చూసుంటావు. ఒరినాట్లకి వెళ్ళినప్పుడు అప్పట్లో నువ్వు బాగా పాడే పాట ఏంది? మీ హస్బెండ్ కి వచ్చి పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. అయితే బాగా పాడే పాట అంటే ఇప్పుడు నాటేనిక పోతే మా దోస్తులు మేము పాడేది. అరే దంచి దంచి నిన్ను చూతూ రాజయ్య దంచాజలక నిన్ను చూతూ దంచే కోల నిడిచిపెట్టి రాజయ్య దంతే కోనలెక్కి సూతూ అరే కోరి కోరి నిన్ను చూతూ రాజయ్య కోరాజలక నిన్ను చూతూ కోరా వయసు వట్టలేక రాజయ్య కోనా కొమ్మలెక్కి సూతూ. ఇది సూపర్. ఎవరికి ఇష్టం ఈ పాట? ఈ పాట ఇంకా చేయలేదన్నా. ఓకే, ఈ పాట కాదక్క. ఇప్పుడు మీరు వరి నాట వేసేటప్పుడు కూడా ఆడతాం. నాటేసేటప్పుడు అదే నాటేసేటప్పుడు మరదళ్ళు ఇప్పుడు అందరు అన్ని కులాలకు సంబంధించి నాటే నీకు పోతాం కాబట్టి వదిలి అవుతారు, మరదళ్ళు అవుతారు, చెల్లెళ్ళు అవుతారు. బాగా మజాకులు ఆడుకొని మరదళ్ళ మీద కొంచెం సెటర్ వేసి నువ్వు ఇట్లుంటావు నువ్వు అట్లుంటావు అని వాడే పాటలు కొన్ని ఉంటాయి, కొంచెం ఏడిపించేటట్టు. అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? మీరే నవ్వుకునేటట్టు? మేము నవ్వుకునేటట్టు. ఎవరన్నా మొగాయన వస్తే ఆడు గుత్త చెప్పపోతే తొందరగా అరే పశువండ్ల గిసుగాడే తాను తందన్న జాతారో వయ్యిండే తాను తందన్న ఆడోగా బొనిగింజ తాను తందన్న ఈడోగా బొనిగింజ తాను తందన్న బస్తాలే వేసిండే తాను తందన్న పశువండ్ల గిసుగాడే తాను తందన్న ఇట్లా వాడేది. ఏం పాట పాడతారు మాకు అయ్యో పదం గుర్తొచ్చింది వాడిన వయ్యాడేది మా చిన్నప్పుడు. అర్థం ఏందక్కది అంటే పాసుమొక్కమోడు పాసు వల్ల గీసుగాడు గీసుమొక్కమోడు గుత్తకిస్తలేడు, గుత్తకిస్తే తప్పడా పేసుకొని వెళ్ళిపోదు. మళ్ళీ వచ్చి ఆయనతో ముచ్చట పెట్టిండ్రు అన్నట్లా ఇంకొక కూలి లేసి పాట పాడాలి అట్లా. ఓకే, ఇంకా ఎవరన్నా మీరేడికన్నా ఒరినాటికి వెళ్ళేటప్పుడు వర్ష ఉన్నోళ్ళు మామ మర్ది మాకు రారా అని కొంత అప్పుడు చిన్న వయసులో ఎక్కువ సిగ్గు కదా మాట్లాడాలంటే భయం. అయ్యో ఆయనతోటి మాట్లాడే కింద ఒడ్డు అంటే ఒడ్డు నరకెట్ ఆయనతోటి మాట్లాడే మళ్ళీ ఎద్దుల మీద పెట్టి ఆయనతోటి మాట్లాడే అవన్నీ వస్తుండే అప్పటి కథలల్లా. ఒక చూసుకుంటా నవ్వుతుండ్రి. ఇక నవ్వుతే మేము ఏదో సిగ్గువాడు ఏదో ఒకటి పాడుకుంటుంటాం మేమే. హరే నాటయ్య నేను పోతేరా బాటలని ఉంటేరా రమేశ శైలలు జయ్యిరా రమేశ కను శైలలు జయ్యిరా అరే ఇటికాల ఇల్లురా ఇద్దరికి రొద్దెము రమేశ ఇంట్లో ఒకదన్నిరా రమేశ పోనుల మాట్లాడురా. ఏందక్క ఇటికాల ఇల్లురా? మా ఊరే, మా ఊరు పేరు నువ్వు సాగులో పెట్టమంటే గ్రేట్. ఒకసారి మళ్ళీ వాడక్కది పాడతాను. ఇటికాల ఇల్లురా రంగుల బీలింగురా రమేశ ఇంట్లో ఒకదన్నిరా రమేశ పోనుల మాట్లాడురా. రమేష్ విశేష్ నా పేరు పెట్టక బాగుంటది. సంతోష్ సంతోష్. అరే నీ ఆలు చిన్నది నిలువోసుకున్నది సంతోషు పోనుల మాట్లాడవా సంతోషు మైకుల మాట్లాడవా. అరే ఇటికాల ఇల్లురా ఇద్దరికి రొద్దెము సంతోషు పోనుల మాట్లాడురా సంతోషు ఇంట్లో ఒకదన్నీరా. నీవు తెచ్చిన కొడువలి గజ్జల పిడి కొడువలి సంతోషు గంటల గోసత్తరా సంతోష నిమిషాల మల్లత్తరా. అరే జర జర బండల్లరా జారటి బండల్లరా సంతోష జరిపాయన మంచిరా. అక్క సూపర్ అక్క. అసలు
నెక్స్ట్ లెవెల్. ఈ పాట రిలీజ్ అయినట్టుంది కదా? రిలీజ్ కాదు, ఆయన నా తమ్ముడు జోగుల వెంకటేష్ ఎన్ని పాటలు చేసిండు నావి. జోగుల వెంకటేష్ ఈ పాట నీదా? నా పాటలే. నేను పేరెవరిది? పేరు లేదు ఊరు లేదు. ఈ పాట రిలీజ్ అయింది. రిలీజ్ అయిందన్నా. రిలీజ్ అయింది కదా? ఆయనకు నేను పోయి ఫస్ట్ ఇచ్చిన పాటలు యూట్యూబ్ లో నెంబర్లు చూసి పెట్టి వద్దాం ఆయన దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరికి వద్దాం అక్క. తర్వాత మీరేడికన్నా ఒరినాటేనికి పోయి తోసుకొని పాట పాడుకుంటా బుర్జల బొరిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు సిసిరోళ్ళు వేస్తుర్రు ఊర్లే. ఇప్పుడు సర్పంచ్ మీ సాయిలు ఆయనకు నమస్కారం. అయితే మేము మగ పిల్లలు మేము రాళ్ళు కొట్టుకరాని కొత్త బాయిరాలు ఉంటాయి కదా, ఆ బాయిరాలు తీసి గడ్డకేసి ట్రాక్టర్ మీద వేసుకొని వస్తుంటే జాలడు మోర్లకు పెద్ద పెద్ద కాలువలకు అవసరం వస్తుంది కదా ఊర్లల్లో. అయితే ఆడు ఎత్తరాని గుండెత్తితే ఏమంటుంటిమి, కోరి బొంతలకు వాడే ఓయమ్మ సంసారం ఎట్లా చేతే ఓయమ్మ సోని లేవాలేడే ఓయమ్మ కూరటిక దింపాలేడే ఓయమ్మ అరు దశల ఆడిదానా ఓ పొరి ఇప్పుడు అన్న మాటలేమే నా పొరి. ఈ పాట పాడేది అప్పుడు రిలీజ్ అయింది. అది రిలీజ్ అయింది అన్ని ఆయననే చేసిండు కదా, 30 పాటలు చేసిండు అని చెప్తలేనా, 25 అట్లా ఆయననే చేసిండు అప్పుడు పాడి పెట్టినందుకు. ఓకే. ఏదన్నా మా ఇంటర్వ్యూకి వచ్చినావు కాబట్టి మంచి పాట రిలీజ్ గాని పాట మంచిగా ఉంటే నేనే కొనుక్కుంటా. రిలీజ్ గాని పాట పాడితే తెల్లార వారికి ఇప్పుడు సింగర్ల దింగి ఇంట్లేవా నువ్వు అన్న? అప్పటి కాలం కాదు ఇప్పుడు. నువ్వు ఏమంటావు కాదు, నీ పాటనే కావచ్చు, ఒక్క లైన్ షార్ట్ వీడియో పెట్టనుంటే యూట్యూబ్ లా మేము పాడకుంటే షార్ట్ వీడియో పెట్టనుంటే ఒక్క లైను నువ్వు ఎప్పుడన్నా రిలీజ్ చేసుకోను పాట నాదని. మరి నువ్వు ఎన్ని రోజులు ఏం పని చేసినావు? నీ తానున్న మంచి మంచి పాటలు రిలీజ్ అయినా ఏమేమి ఉన్నాయి? నా తానున్నవి నా పక్కకు 4 వచ్చారు, ఇప్పుడు నా చుట్టూ 4 వచ్చారు, సింగర్లు అయ్యారు. ఈ పాట నేను నీలాంటి వాళ్ళు అడ్మస్ కొట్టిండ్రు. ఏ పాట అది? ఏదొకటి ఒక పాట కొట్టిరు. నేను వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చిరు కదా, అప్పుడు నేను ఒక్కదాని ఉన్నా, 4 సంవత్సరాల నుండి ఒక్కదాని ఉన్నా కదా. అయితే వాళ్ళు పాడిపించుకోలేదు, వాళ్ళకి టైం దొరకక ఏదో వాళ్ళకి ఆచారం బాగాలేకనో వాళ్ళకి బడ్జెట్ లేకనో సరే అని కొద్దిగా అడ్వాన్స్ వేసి ఉన్నారు. వాళ్ళు పాడిరు, పాడంగా చేసి నేను అడిగాను. చెప్తారు కదా స్టూడియోలో ఎవరైనా, ఇప్పుడు 10 మంది వాళ్ళకి కావలిస్తే 100 మంది మనకు బేకైనా ఉండరు కదా. అయితే అక్క ఈ పాట పాడుతుండ్రు అంటే, ఆ పాట ఎందుకు పాడతావు, వేరేటోళ్ళకి ఇచ్చిన మరి అడ్వాన్స్ వేసిండ్రు, 5,000 వేసిరు, 3,000 వేసిరు, అట్లా ఎట్లా చేస్తావు అంటే నువ్వు ఒక్క రీల్ తీసి పెట్టనుంటే షార్ట్ వీడియో రికార్డింగ్ అవుతుందని చెప్పాలి. రికార్డింగ్ అవుతుంది, ఏమైతుంది, అయ్యిందా? అవుతుంది, ఫైనల్ మిక్స్ కాలేదు. ఫైనల్ మిక్స్ కాలేదు కదా, మరి మీకు అడ్వాన్స్ ఇచ్చింది మాకే మెరక. మీరు ఆపేరు, ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. ఎట్లా ఆపేస్తాం? మేము కూడా ఇచ్చి 3 నెలలు అయింది, 2 నెలలు 3 నెలలు అయింది. నువ్వు సంవత్సరం అయిండొచ్చు, మరి నువ్వు చేసిలేవు. ఏ పాటకి జరిగింది? ఏదో జరిగింది అన్న, అవన్నీ ఎందుకులే అన్న. ఈ కష్టాలు బాగుంటాయి. ఓ చిన్న కాదు ఎదురైంది, కానీ ఎంత ఎదురైనా రాసే దమ్ముండాలి, పాడే దమ్ముండాలి. సూపర్, కరెక్ట్. ఒక లైన్ తీసుకొని నేను పాట రాసేస్తా. కోలాటం పాట ఇప్పుడు లడ్డు మ్యూజిక్ దాంట్లో వస్తుంది చూడు, తాగొస్తుంది, నా మోయిన్ క్యారెక్టర్ తీసిన పాట రాసేసిన. ఏది ఒకసారి పాట. అరే ఎయిరా కోలాటము మందిల ఉల్లాసము, ఎయిరా కోలాటము మందిల ఉల్లాసము, సామాన మూతనే సారా దాగత్తనే, బీరు మూతనే బీరు దాగత్తనే. అరే వాళ్ళు ఉన్నళ్ళు రా రోజు దాగుతారు, నీకే ముందానిరా రోజు దాగుతావు. అరే ఉన్నది సిన్నిల్లురా సామాన్లేం లేవురా, ఉన్నవి నీ అమ్మితే ఎట్లా బతికేదిరా. అరే రేపు పని కోతనే పైసలు తెచ్చిత్తనే, ఎల్లుండి పోతనే సామాను కొనుక్కొత్తనే. పన్నంక పుస్తలు తెప్తానని పెట్టి వద్దా? ఓకే, ఇది మీ ఆయనది చేపించినావు, నువ్వే రాసినావు? నేనే ఆయన జోగుల వెంకటేష్ రాసిండు, ఇది నేను వాడిన. ఓకే, నీ ఫస్ట్ పాట సూపర్ హిట్ అయిన పాట ఏదక్క? సూపర్ హిట్ అయిన పాట అంటే సెకండ్ హిట్ అయింది అన్న, ఫస్ట్ హిట్ కాలేదు. అదే ఏదో ఒకటి, ఫస్ట్ సెకండ్ పక్కన పెడితే ఫస్ట్ హిట్ అయింది ఏది? ఫస్ట్ హిట్ అయింది కెమెరా పాట. ఒక్కసారి 4 లైన్లు ఇట్లా సప్పమని అందుకుంటే. కెమెరా పట్టిన్నాడే సీమ దశరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దశరసినోడు. కెమెరా పట్టిన్నాడే సీమ దశరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దశరసినోడు. నా ఫోటో తీత్తన్నడే సీమ దశరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దశరసినోడు. ఈ పాట ఎవరిచ్చింది నీకు? ఎట్లొచ్చింది పాట? చిన్నప్పుడు ఊర్లో వాడేదన్న. ఊర్లో వాడేది. ఇవన్నీ ఎట్లా ఉంటాయి నీకు మెమొరీ? ఎట్లా ఏంది? ఇక చదువులే, ఇదే పాటలు చదివే.
ఈ రోజు ఏం పాట పాడతారు వాళ్ళు, ఈ పండుగకి ఏం పాడతారు, ఆ పండుగకి ఏం పాడతారు, ఆ. నేను కూడా వాడాలని అంతే ఓకే. ఫిక్స్ అయిపోయింది. ఈ పాటల్లోకి వచ్చిన తర్వాత అక్క నీకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఇండస్ట్రీలో నీకు వెల్ విషర్స్ ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, సో కాల్డ్ ముందుకు వెళ్తున్నావు అంటే కాలువట్లు ఆడేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ నీకు ఫోక్ లోకి వచ్చినాక ఫస్ట్ అవమానం జరిగిన సంఘటన ఇది? అవమానం అంటే నేను జోగుల వెంకటేష్ తమ్మినికి చాలా మందికి పాటలు పెట్టాను, ఇన్పి అన్నారు. ఇంకా వాళ్ళు అవకాశం వేయలేదు, కొందరికి రాయనికే రాకను మరి ఎందుకో తెలియదు. ఇక ఈయన అయితే ఈ పొద్దు వాడిపిస్తా తమ్మి గిట్లా నాతో పాటలు ఉండవని యూట్యూబ్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన. సరే అక్క నేను కూడా కష్టాలలో ఉండా, సరేనా నువ్వు రాసి నేను వాడతా, నువ్వు సగం నేను సగం తీసుకున్నాను తమ్మి. పాటకో 4,000 ఇచ్చిన, సరే 2,000 తీసుకుందాం. పాటకు 4,000 ఇచ్చిన, 3,000 ఇచ్చిన, ఎంత అప్పుడు తక్కువ ఉండే. నాకిన్ని నువ్విన్ని తీసుకోతామ్మి, నువ్వు రాసినందుకు తీసుకో, సగం నీ పేరే సగం నా పేరు కూడా రన్ వేయు, మరి ఇద్దరం వాడదాము. మంది ఎందుకు అందరు వాళ్ళు వాడుతారు కదా, నేను సింగర్ కావాలి నాకు అదే కోరిక. ఫస్ట్ నా వాయిస్ కూడా మంచిగా ఉంది, నా గొంతు కూడా బాగుంటది, వాళ్ళకి వినిపి మా అక్క గొంతు ఇట్లుంది అని వాళ్ళకి నచ్చితే వాడిపోయాను, లేకపోతే లేదు. మరి నాకు నేను వాడేటట్లయితే పాటలు ఇస్తాను, తప్పకుండా పాడిపిస్తా అన్నాడు. 30 పాటలు పెట్టిన. నీకు ఎన్ని వస్తా అని పెట్టాను, ఎన్ని పెట్టాలా అన్న తెలియదు కదా అప్పుడు. అంటే ఎన్ని వస్తా అని పెట్టాక దాంట్లో ఏది వచ్చేది తెలియదు అక్క పాటలల్లా. 20 నువ్వు ఎన్ని పెట్టినా గానీ ఒక్కొక్కటి వస్తుంది, ఒక్కొక్కటి రాదక్క. దాంట్లో ఎన్ని సెలెక్ట్ అయ్యేది తెలియదు, ఎన్ని తీసేసేది తెలియదు అని అన్నాడు. మొత్తం ఒక్కటి కూడా ఫెయిల్ కాదు, అన్ని రాసేసిండు. 15 రోజులలోనే 20 రోజులకు 20 పాటలు బయటకు వచ్చింది. 20 రోజులకు 20 పాటలు. నేను ఫోన్ చేసిన ఒక్క నెల ఫోన్ లేపలేదు నాది, ఒక్క నెల ఫోన్ లేపలేదు. చాలా మందికి ఫోన్ చేసి అడిగిన, ఇట్లా పాటలు పెట్టిన తమ్మి ఫోన్ లేపుతలేడంటే ఆయన బాగా బిజీగా ఉంటాడని అందరు చెప్పారు, చాలా మంది కూడా చెప్పారు. ఇంకా వాళ్ళ పక్క పొట్టు ఉండేటోళ్ళకి కూడా చాలా మంది చేస్తే ఒక ఆయన ఎవరు గొల్లపల్లి శివన్ అన్నట్టు ఆయన, నా పాటనే నేను ఒక సృష్టించిన, ఎవరు సేకరించింది కూడా కాదు, తమ్మికి ఈ పాట బాగుంటుంది నేనే వాడాలని మళ్ళీ ఒక పాట ఇచ్చిన. అదే 2-3 రోజులు వరుసగా ఇచ్చేసిన. ఏం పాట అంటే, ఏటి గడ్డన నీవు ఎడ్ల మేపితివి ఎవరయ్యా మీరెవరు, ఎడ్ల మేపితివే ఎవరయ్యా మీరెవరు, ఎడ్లు కాదు అవి గొర్రె ఓ పిల్ల మంజుల గొర్రె ఓ పిల్ల మంజుల, బాయి గడ్డన నీవు బర్ల మేపితివి ఎవరయ్యా మీరెవరు, బర్ల మేపితివి ఎవరయ్యా మీరెవరు, బర్లు కాదు అవి గొర్రె ఓ పిల్ల మంజుల గొర్రె ఓ పిల్ల నా చిన్ని మంజుల. ఈ పాట ఓల్డ్ గా నేనే చెప్పేసినంత. రిలీజ్ అయింది, గొల్లపల్లి శివన్నకి ఇచ్చిండు వెంకటేష్, ఆయన నెంబర్ పెట్టిండు. అన్న ఈ పాట ఎవరిదేం కథ, నా పాటని ఏమన్నా మీరు కూడా చెప్పడానికి లేదా, నేనే వాయిస్లు వినిపిస్తారు కదా ఆడ, మరి వాయిస్ మెసేజ్ పెట్టింది, మళ్ళీ విన్నాక నన్ను విలువాలే కదన్నా, నాకు తెలియకుండా ఎన్ని పాటలు పాడతారన్నా అని అడిగిన. లేదక్క ఉషక్క తెలియదు, నువ్వు వాడుతుంటే నేను ఇప్పుడే వాడిపిస్తా, రేపు ఎల్లుండే రా అన్నాడు. నేను వలస పనికి దేశం గుంపులలో పనికి పోయినప్పుడు, మా బాబు చనిపోయినాక ఇంకా ఊర్లో ఏమని ముఖం పెట్టుకొని ఉంది, ఒక కొడుకు ఉండడు సాధిస్తా అనుకున్నా, ఏది లేదు, ఒక కొడుకుని ముంచిరి, నా కడుపు కోత ఎవరు చూడాలి, ఆ దేవుడే చూడాలి, దేవుడే నన్ను ఇచ్చినావు, నేనైతే ఏం గొడ్డు కాలే, ఒక దేవునికి మొక్కలే దయ్యంకి మొక్కలే, 2 పిల్లల్ని ఇచ్చినావు, అమ్మాని ఇంకే గాని నాకు అమ్మానే పిలుపు నా రాతలు లేదేమో, ఇచ్చినావు తీసుకుపోయినావు అంతే బస్. వాళ్ళు ఏం సిక్ చేసినా అది బంధించిన, వాళ్ళు ఏం బంధించినా అది నేను నా శక్తి అయింది వాళ్ళతోటి నేను కాపాడుకునేకి. కొట్టిన పడ్డా తిట్టిన పడ్డా ఆ దేవుడు ఒకటి నాకు తోడైండు, 2 అక్కలు తోడైండ్రు, వాళ్ళు చల్లగా ఉండాలని అనుకొని ఇంకా గ్యాంగ్ పని ఉంటది కదన్న, గ్యాంగులు తీసుకుతుండ్రు కదా అప్పుడు తెలుసు కదా వాళ్ళ దాంట్లో పోతే ఆడుకుంటా పాడుకుంటా ఆయిగుంటా, ఈడ ఉంటూ చంపుతారు నన్ను. ఇంకా ఆ దెబ్బలు ఎక్కడ, ఆ బాధలు ఎక్కడ, ఆ భూమిలో మనం ఆ భూమి గురించి చేసుకుంటే కుంటోని గుడ్డోని అని చేసుకుంటే మా అమ్మ నాన్న చచ్చిపోయి నాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టబట్రి, నాతోటి ఉన్న వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టబట్రి, ఆస్తి గురించే వచ్చింది కథ అంతా. అందగాని గానే అని నింపుకొని నన్ను ఇంత పని చేసిర్రు, దిక్కులేని దానిలాగా చేసిరని ఇక ఒక్కసారి మా అక్క వేరే వాళ్ళతో అడ్మాస్ మాట్లాడి నన్ను కాపాడినక్క పంపించింది. నా పని చూసి నైట్ ఎక్కించుకొని పోయినరు వాళ్ళు. మేము 50,000 ఇస్తాం, మేము 60,000 ఇస్తాం సంవత్సరంకి, మా దాంట్లో రా మాటకు పాట పాడుతావు, మనిషిని చూసి మాట్లాడుతావు, సారులతోటి మంచిగా ఉంటావు, రా అని నన్ను 12 సంవత్సరాలు అట్టే తీసుకుపోయారు. హైదరాబాద్ లో ఉన్నదాని ఇంకా ఊర్లలో ఉంటాయి కదా అమ్మ నాన్న చీర కట్టినా తప్పే ఉంటది. ఆమెకేం తెల్లగా ఉన్నదాన్ని నల్లగా చేయడానికైతే కరెక్ట్ గా చూస్తారు. చేసిండ్రు, నాకంటే ఎక్కువ నల్లగా అయిపోయిండ్రు.
నేను చేద్దాం అనుకురు వాళ్ళని వాళ్ళు అలాగే చేసిండ్రు. నేను నల్లగైనా మళ్ళా భగవంతుడు దుర్గమ్మ తల్లి మంచిగా చూసిండ్రు, శివయ్య నేను తెల్లగైనా. ఉమ్. వాళ్ళు నల్లగా అయినరు, ఆగమైనరు, అగుడైనరు, వాళ్ళకి కాకుండా వాళ్ళకి కాకుండా అయినరు. ఇక అవన్నీ దేవుడు ఎంటనే చూపించిండు కదా. దేవుడు ఒక్కటే ఉన్నాడు అన్న ఎప్పుడే గాని, ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని తంత్రాలు చేసినా, కాకపోతే నా రాతలు అట్లా ఏది ఉన్నదేమో అయ్యింది గాని, మనల్ని జడిపినాడు వాడు కరెక్ట్ గా తప్పకుండా ఫస్ట్ వాడే జడిపోతాడు. అవును మనం కొన్ని బాధలు పడతాం వాళ్ళ ముందల, మనం అప్పుడు పడ్డట్టు అవుతుండొచ్చు కానీ వాళ్ళు అప్పుడు మంచిగా ఉండొచ్చు కానీ తర్వాత మనం సెట్ అవుతా ఉంటే వాళ్ళు పాడవుతాం. సెట్ అవుతుంటే వాళ్ళు బాధపడుతుంటారు. ఓకే, ఈ 30 పాటలు ఇచ్చినావు కదా అక్క, మరి ఎప్పుడు జోగుల వెంకటేష్ ని తమ్మి ఏమి మరి నాకు కూడా అవకాశం అని అడగ అన్న. వాళ్ళు ప్రొడ్యూసర్లు ఒక అక్క బార్ బడ్జెట్ లో పోతే ఆ బడ్జెట్ లో వాడాలంటే కావాలి కదా అక్క. నువ్వు బార్ బడ్జెట్ లో పాడిపించేటోళ్ళు అయితే బాగుంటది అక్క. బార్ బడ్జెట్ లో చేస్తారు ఆ పాటలు. మరి ఫెయిల్ అయితే వాళ్ళు నచ్చరక్క. పాడిపిస్తలే నీకు పాటలు ఇచ్చినందుకు 1-2 పాడిపిస్తాను. ఎన్ని డబ్బులు ఎన్ని ఇచ్చారు? డబ్బులు ఒకసారి 2000, ఒకసారి 2000, ఒకసారి 1000, ఒకసారి 15. 30 పాటలు 30 పాటలు ఇస్తే 25 రిలీజ్ అయ్యి 20 అనుకో ఖచ్చితంగా. 20 ఇట్లకి ఎన్ని డబ్బులు వచ్చినాయి నీకు? 20 ఇట్లకు 10-15 వేల కాడికి. ఓకే, ఇప్పుడు ఎట్లుంది రిలేషన్, ఎట్లుంది జోగుల వెంకటేష్ తో? మాట్లాడుకుంటారా? 1 సంవత్సరం మాట్లాడలేము. ఇడిచిపెట్టినాక కెమెరా పాట వేరేటోళ్ళకి ఇస్తే అది హిట్ అయింది కదా. అప్పటి నుంచి ఇక నువ్వే చేసుకుంటున్నావు? నేనే చేసుకుంటుండా. ఇక నేను బతలాడేది ఎందుకు అన్న. ఇంక అంత లోపల ఇంటర్వ్యూ కూడా చేసిండు తెలంగాణ దినేష్. ఆ గొల్లపల్లి శివాన్ని పిలిపించిండు ఆయన. అక్క నీ పాటలు ఉన్నాయి మాకు చెప్పలేదు అక్క, జోగుల వెంకటేష్ ఇచ్చిండు అని అన్నాడు. ఇక ఫస్ట్ నారంకేడి వెంకటేష్ అన్న వరంగల్కి తీసుకుపోయిండు. ఆడ పాట వాడంగానే గొల్లపల్లి శివన్న హన్మకొండలో ఒకటి వాడిపించిండు లైన్ గా. ఇంకా 3వ రోజు 7వ అక్క అంటే నేను కూడా పాట వాడనికి వచ్చి నువ్వు వాడిపిస్తాను వేరేటోళ్ళ దగ్గర వాడుతుందని చెప్తే రారి ఒక పాట వాడిపించిండు. ఏ పాట అది? అరే బిసు బిసు బిల్లల్ల సీరా జాతరకు మోగిలయ్యా, బీరపు రంగున్న రైకా జాతరకు మోగిలయ్యా, అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకు మోగిలయ్యా, ప్రేమతోని నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్యా. ఈ పాట వాడిచ్చాడు. ఈ పాట ఇంకొకటి 3 వాడిచ్చింది మొత్తం కంటే. ఒకసారి 2, ఫస్ట్ ఒకటి మీ కురువల్ల పిల్లగాని పాట ఫస్ట్ వాడింది. ఏ పాట అది? ఊరు ముందల సేను జయ్యిరా, కురువల్ల పిల్లగా వస్తా పోతా నిన్నే చూతూరా, కురువల్ల పిల్లగా వస్తా పోతా నిన్నే చూతూరా, ఊరు ముందల పోను చేస్తే ఊరు ముందల సేను చేస్తేనే వయ్యారి పాప పంటపై కమ్మీన పడుతాదే, వయ్యారి బామ పంటపై కమ్మీన పడుతాదే, పంటపై కమ్మీద పడితేరా కురువల్ల పిల్లగా చెవుల కమ్మ లమ్మి కడతారా, కురువల్ల పిల్లగా మెడల గొలుసు లమ్మి కడతారా. ఈ పాట సూపర్. ఓకే అక్క, ఇంకా మీరు వలసకి వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ కావచ్చు, మీరు అంటే సేకరణ కాకుండా మీ ఓన్ గా మీరే మనుషుల మీద కైగట్టుకునే పాటలు ఏమన్నా కట్టినాం కదా? అంటే వాళ్ళు ఏ పాట అది ఒకసారి పాడది? మనుషుల మీద కై కట్టుకున్నదా? ఇది ఆకుల పాట అమ్మా. రిలీజ్ అయింది అది కూడా? అయింది అది. ఏది ఒకసారి పాడది? అరే ఆకులాడి ఆటలాడి బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారమా, బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారమా, అరే పావు సేరు పచ్చి సార ఒక్కోనివే దాతివా బావయ్య బంగారమా, ఒక్కోనివే దాతివా బావయ్య బంగారమా, అరే ఆటలాడి ఆకులాడి బెంకుల బకి చెయ్యలే సిన్నరి సిట్టారి గంగి, బెంకుల బకి చెయ్యలే సిన్నరి సిట్టారి గంగి. ఎందుకు ఈ లైన్లు వచ్చినాయి మీకు? ఏం జరిగింది? ఒక్క లైన్ ఉంటే కూడా అది యాడ్ చేసినాం అన్నట్టు. సింక్ చేసారు. మీరు ఏదైతే ఆ మజాక్ లాడే సిచ్యువేషన్ ఉందో ఆ ఒక్క లైన్ దానికి సింక్ అయింది. సింక్ అయిపోయింది. ఓకే, నీ లైఫ్ లో అక్క ఇన్ని చూసినావు కదా, ఎప్పుడన్నా ఎందుకు ఈ బతుకు ఉన్న ఒకటే పోయినా ఒకటే అని ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భం? ఈ రోజే గుడికాడ మొక్కి ఏడ్చిన. నాకు ఎందుకమ్మ ఈ జీవితము, నేను ఎవరిని చూసి సంతోషపడాలి. పిల్లలు లేరు, భర్త లేడు, అమ్మ నాన్న లేడు, కాకపోతే జనమే మురుస్తుంది నా పాటలు చూసి, లోకం అయితే మురుస్తుంది. లోకం గురించే నన్ను అన్నవా అమ్మ, నాకు లోకంలో మంచి పేరు వచ్చింది కానీ ఇంట్లో చెడ్డ పేరు వచ్చిందని ఈ రోజు యాడ్ చేసుకొని ఏడ్చిన. నేనైతే పుట్టి లాభం లేదు, పుట్టక లాభం లేదు, నన్ను తీసుకోబో తండ్రి దేవుడా అని మస్తు ఏడుస్తాను. నేను దేవుడు తీసుకుపోతే మేమందరం ఏం కావాలక్క? ఉషక్క పాటలు మస్తు అనిపిస్తుంది. మా బాబు గామ మొన్న సైనికుడు చనిపోయాయి కదా, మురళి నాయక్, అలా అమ్మ ఎంత ఏడుస్తుంది, అంత ఏడ్చినన్నా. నేనైతే 12 సంవత్సరాలు గోడ తీసిన అన్ని బాధలు పడ్డా గాని
9 నెలలు మోసి కానీ 5 నెలలు పాలు ఇచ్చిన తర్వాత పాలకు నాకు నా బాబు దూరం చేసిరు కానీ వాళ్ళకు కూడా దూరం అవుతారా దగ్గర అవుతారా దేవుడు ఎరగనుకుంటా. పుట్టకుంటే బాధ లేదన్నా, పుట్టి ఇన్ని బాధలు. ఆ బాబు చనిపోయినాక నాకు హరిగోసలు పెట్టిండ్రు. ఏ దాంట్లో సందు దొరుకుతుందో ఈ భూమి ఇడిచిపోతుంది ఇల్లు ఇడిచిపోతుంది అంత గుంజుకుందాం. నైట్ నైట్ వచ్చి బెదిరించిన వాళ్ళు ఉన్నారు. నైట్ నైట్ నా వల్లే నా పట్ల వల్లే నాకు ఎవరు సపోర్ట్ లేక మస్తు బాధలు పెట్టిరన్నా. నమస్కారం నా జీవితంకైతే. అమ్మంకులు సపోర్ట్ చేయలేదు, అయ్యంకులు బాధలు పెట్టి మస్తు పెట్టిరు. ఎవరికి చెప్పుకోలే, ఆ దేవునికి చెప్పినా నన్ను కాపాడిన వాళ్ళకి చెప్పినా. నేనైతే ఎవరన్నా అక్క అన్న ఒక్కరు కూడా ముక్కడి తిన్నాం అనేటోళ్ళు లేరు. ఆ టైంలో నాకు ఒక్క అక్క పెట్టింది, ఏ టైంలో పోయినా గానీ. మా ఊర్లో ఉంటది. నేను ఏడంటు అన్నం తినిపోవే ఎవరి టైం ఎవరికి వస్తుందంటే నైట్ పూట వెళ్ళి అన్నం తిని ఆనే పడుకొని నసుకులు లేసరాలు ఇల్లు పడిపోయిందన్న. ఎవరి ఇంట్లోకి పోలేదు, ఎవరిని అడిగలేను. నా బాధ బాగాలేదు. దేవుడా నన్ను మా అమ్మ నాన్న చేసిరి, మట్టిమాల కూడా పడిపోయింది. నేను ఏది నా బతుకు అని సర్పంచ్ని అడిగి కమిటాల తాళం తీసుకొని వండుకున్న రోజులు ఉండే అన్న. నాకైతే ఈ లైఫ్ వద్దనిపిస్తుంది. అంటే చాలా మందికి ఇవి తెలియదు. అంటే ఉషక్క అంటే పాటలు పాడుతుంది, జోయల్ ఉంటది అనేది తెలుసు. ఒక తలుపు సాటు పెట్టి వంట చేసుకున్నా. ఒక పెట్టె ఉండే, పెట్టెలో బట్టలు పెట్టుకొని వలస పోతుంది. 10 నెలలకు 11 నెలలకు రావాలి. 15 రోజులకు ఒకసారి సెలవు, లేదంటే 20 రోజులకు ఒకసారి. ఏం పని చేస్తారు అక్క వలస పోయిన దగ్గర? చెరుకు కొట్టుడు, కాంక్రీట్ మొయ్యాలి, రైలు పట్టల పని. ఈ పట్టలు కింది నుంచి ఆ పట్టలు దిగి అత్తలు గుంతలు దోయితే కరెంటు స్తంభాలు వేస్తే అట్లా కాంక్రీట్ మొయ్యాలి, సిమెంట్ మొయ్యాలి. పెద్ద పెద్ద గోదాంలకు 2-3 బండ్లు దింపాలి. మొగాయన సరిగిత సంచి గుంజాలి, సంచి ఎత్తాలి, సంచి మొయ్యాలి ఎవరు రాకుంటే కూడా. ఓకే అక్క, పిల్లలు పుట్టి చనిపోయినాక ఊర్లో ఇది గొడ్డుది గొడ్డు రాలని మాటలు ఏమన్నా అన్నారా అక్క? చనిపోయినాక ఇంకెందుకమ్మా తెలియదు కదా, ఎవరు చంపింది తెలియదు కదా, నిజం అప్పుడే తెలియదు కదా. అయ్యో మంచిగా ఉన్నపో, ఉన్న పిల్లడు చెప్పు అన్న అందరు చిన్నోళ్ళు నా మీదకే, పెద్దలు నా మీదకే. సరే నా టైం లేదని ఏమనలే, ఎవరికి అడ్డం మాట్లాడలే. వాళ్ళన్న కూడా ఈ చెవులు నాయి కాదని చప్పడగాకున్నాయి. ఇక అంత లోపల 1 నెల 2 నెలల లోపల నన్ను హైదరాబాద్ పంపించారు అక్క వాళ్ళు. కాపాడిన వాళ్ళు పంపించారు. ఇవే బాధలు ఉంటాయి. నా మీద కేసు అయింది. మళ్ళీ తిరగనట్టు వాళ్ళు ముందు లంచం కట్టి కేసు పెట్టారు నా మీద. ఏ విషయంలో కేసు అయింది అక్క? బాబు ఎట్లా చనిపోయిందని కుక్కలు వచ్చినాయి, సీరు కుక్కలు వచ్చినాయి ఊరికి. కుక్కలు వచ్చినాయి, పట్టినాయి. నిజం పట్టిన వాళ్ళందరూ మొత్తము పైసలు పోసి లంచం కట్టి. ఏ ఇయర్ లో జరిగింది అక్క ఇది బాబుది? 2011 అన్న. 2011 లంచం కట్టాలి బయటపడ్డారు. నా మీద కేసు అయితే నేను వారం 10 రోజులు ఉండొచ్చిన, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిన. నువ్వు జైలు ఉన్నావు? అవునా. అయితే జైలు ఉన్నా కానీ స్కూల్ అనుకున్నా అన్న. జైలు అంటే జెండా ఎగిరిస్తారు అనుకున్నా. జైలుకి పోతాను తెలియదు, బాబు చనిపోయింది తెలియదు. ఈయనుంటే ఇడికి ఎంటకలు అనుసిపోయింది. మరి ఈ మొన్న వచ్చినాయి, అది మస్క పోయినట్లు వచ్చింది. వాళ్ళు పెట్టిన పసుపుల మందులు అవన్నీ ఏమేమి చేసారో తెలియదు. మందులు అంటే మరుగు మందు అక్క? మరుగు మందు, మంచుల మీద గుర్తు లేకుండా. ఇక్కడ అంటే అన్న నాకైతే 6 నెలల దగ్గర ఎవరని తెలియదు సరిగా. 6 నెలల తర్వాతనే కొంచెం 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 నెత్తి మీద మస్క పోయినట్లు తెలివచ్చింది. అంటే ఒక మాట అక్క, మరుగు మందు అనేది ఉంచుకున్నోడు పెట్టుకుంటాడు, ఇంకోరు పెట్టుకుంటారు. కానీ వీళ్ళకేం అవసరం నీకు మరుగు మందు పెట్టండి? వీళ్ళకేమంటే నేను కూడా కావాలి ఒక ఆయనకు. ఆయన పేరెందుకు మళ్ళా పంచాయతీలు? అవును, వాళ్ళు లేరు ఇక్కడ. ఓకే, ఆయనకు నేను కూడా కావాలి. ఈమె నిలబట్టాలి, ఈమెకు పిల్లలు కాకుండా చెయ్యాలి. ఈమె వెళ్ళిపోతే నాకే అవుతుంది మోటుగా లెక్క. అప్పుడు ఇప్పుడు ఒక 10 గుంటలు ఉంటే కూడా ప్రాణం ఉంటది కదా ఎవరికైనా. 10 గుంటలు ఉంటే ఈమెని అస్సలు అడ్రస్ లేదు. ఆయనకు కూడా చెప్పి పంపించిండ్రు, ఉండకు చెయ్యకు నువ్వెవరు ఏం కథ. అప్పుడు బొదుగారిచ్చి నాకు మా పిల్ల సాటుగాని బెదిరించేది. మా పిల్ల ఏందనుకున్నావు అన్నట్ల. అంటే నీ మీద కన్నేసి అనుకో, నా మీద కన్నేసి 7 సంవత్సరాలు కొనుంటే కన్నేసి 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 ఈ కథ అయింది. కన్నేసి నన్ను చేసుకోనందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకు. కన్నేసినోని ఇప్పుడు 30-40 ఏళ్ళలోనే 11 ఏళ్ళ పిల్ల 7 ఏళ్ళ పిల్ల చేసుకుంటది అన్న. చేసుకుంటారా? ఎవరితోటంటే పుస్తకం కట్టించుకుంటారా? నీ డబ్బు ఉంటే నీ దగ్గర ఉండొచ్చు, జీవితమే ఉంది, నీది కాదు కదా అక్క. ఒక్క డౌట్, ఉంటాయి ఈ మరుగు మందులు ఉంటాయి అక్క? ఉంటాయన్న,
ఉంటాయి ఇప్పటికి ఇప్పటికి పొట్టలకు పెడతారట కానీ నాకు పొట్టలకి ఎట్టరో నెత్తి మీద వేసిరంట, నాకైతే తెలియదు. నెత్తెంటికలు ఊడిపోయాయి. నెత్తి వెనకాలని ఊడిపోయి మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ. ఈ నుంచి ఇడికి అస్సలు బోడగుండలాకైనా ఈ నుండి కాదక్క, నీకు తెలియకుండా నీ నెత్తులు ఎట్లా పెట్టవచ్చు అనుకో. నేను ఇప్పుడు ఏమైంది, తిని అన్నం తిని పడుకుంటాం, తిన్నావా అని ఇంట్లోకి వచ్చిండ్రు, మనలే కదా ఇంటి పక్కల ఇంట్లోకి వచ్చిర్రు. ఇంట్లోకి వచ్చి ఇక తిన్నావమ్మా పిల్లగాని బాగా చూసుకో, నీకేం కావాలంటే ఇస్తామని చెప్పినప్పుడు సరే సరే అంటాం. ఇట్లా నెత్తి మీద రుద్దేది ఎవరికి తెలుస్తుంది అన్న, ఇట్లా బాగా చూసుకో అని అంటారు కదా. ఎంత శత్రుడైనా ఎవరు లేనప్పుడు నక్కవలసింది కదా. ఇంట్లో ఎవరు లేరు, అమ్మ లేదు, నాయన లేదు, నేను ఒకదానే, బాబు నేనే. ఓకే అక్క, ఇది ఈ విషయం మీరు అన్నారు కాబట్టి అడదాం. అంటే మరుగు ముందు అంటే నెత్తికి ఎక్కడెక్కడ పెడతారు? అది ఎక్కడ పెడతారా అన్న, పొట్టలకి వేస్తారంట ఒకటి, లోపలి కడుపులకు ఇక నెత్తి మీద వేస్తారంట ఒకటి, బట్టల మీద చల్లిండ్రంట ఒకటి. నాకైతే నెత్తి మీద బట్టల మీద చల్లిరంట. అంతే. ఎట్లా తెలిసింది మీకు ఈ విషయం? నాకు ఈ విషయం ఎట్లా తెలిసిందంటే, ఒక ఆమె సిగం నిడుతుండే కొత్త కోట్ల సిగం వస్తే ఆమె చెప్పింది. ఇక ఏం చేయాలి ఏం లేదంటే యాదగిరిగుట్ట కాడ పోయి పాలతోటి నెత్తి గడక రావాలంటే ఒక ఆమె కుర్వామ మా ఊళ్ళే వాళ్ళ అక్క ఉంటుంది ధన్వడ, అమ్మ ఉండి పాపము మరి ఇట్లా జట్రమామ వచ్చింది, ఆమె కొడుకు చనిపోయిందంట, రూమ్ కావాలని వచ్చిందా అని నాంపల్లిలా. అయితే ఆమె ఉండి మంచిది, ఆ పిల్ల చాలా పని చేసింది, మా చేంద మస్తు, ఏం పని చెప్తా పని చేసింది, అక్క ఆగమైపోతుంది, నీ రూమ్ లో పెట్టుకో, కిరాయి ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే అని వాళ్ళ చెల్లె ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు చిన్న ఫోన్లు కదా, నాకు తెలియదు అని మాట్లాడుతున్నా. ఇక ఆమె గ్యాస్ ఇచ్చింది, ఇక బట్టలు జాకెట్లు కుట్టించింది, ఇంకొక ఆశం అనట నాగల్ కర్నూలు ఆమె బియ్యం ఇచ్చింది, అన్ని ఇచ్చిరు. ఇక ఇచ్చి పైన రూమ్ లో అన్నారు, ఫ్యాన్ కొని ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వారం రోజులు పని చేసుకుని సెట్ అయినా. కొంచెం 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 గుర్తొచ్చింది, ఎందుకు ఇట్లా లేదు అని అన్ని ఆలోచన వచ్చి ఇంకొక ఏడుచుకుంటుంటాను. ఏడువక అయ్యింది అయిపోయింది. కాదక్క, ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి అడుగుతున్న క్వశ్చన్, నీకు మందు పెట్టిండు కదా, మరి మందు పెట్టినప్పుడు నీకు ఆయన మీద మనసు పడాలి కదా, పడ్డదా? పడలే. మనసు అంటే ఇప్పుడు పిచ్చి మాట వినలేదు, అట్లా మస్తు చూసి ట్రై చేసిండ్రు. అంటే ఒక డౌట్, అంటే మరుగు మంది అంటే చాలా మంది అది పెట్టంగానే ఎవరు మాట వినరు, ఎవడైతే పెడతాడో వానికి మరుగుతారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ మరుగు పెట్టలేదు నాకు, అని మరుగుకునేటట్టు పెట్టలేదు, సాటు దెబ్బ కొట్టిరు. నేను వాళ్ళు చెప్పి నన్ను బతలాడిండ్రు, మా దగ్గరికి రా, మా దగ్గర ఉండు, మాతోనే ఉండు, మా మాట వినంటే వినలే. వాళ్ళు ఈ రోజు చెప్తే నేను తెల్లారి వరకు హైదరాబాద్ వచ్చేసేది. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతో నేను ఉండేది. బంజారాలో పరిచయం అయ్యారు మన సిద్దిపేట వాళ్ళు అందరూ, వాళ్ళతో పని చేసేదాన్ని. మా అమ్మ వస్తే కూడా ₹1 లేదు. నేను వాళ్ళు ఫోన్లు చేస్తేనే అందరూ మా అయ్య వస్తే 5-6 వేలు జమ చేసి ఇచ్చారు. వాళ్ళు పేమెంట్ సోమవారం పడుతుంది కదా, ఆదివారం సోమవారం పనికి ఎక్కుతాం కదా, మంచికి ₹1000 తెచ్చి ఇచ్చారు. 4,000 అయిన ఆ కాలం 4,000 మస్తు అయిపోయింది. మా అమ్మ చచ్చిపోతే 2 సంవత్సరాలు వెనక కదా, ఈశ్వర్ మేస్త్రి, కృష్ణ మేస్త్రికి నమస్తే, ఈశ్వర్ అన్న ఉండి సొంత అన్న లెక్కన, నీలాక సొంత అన్న లెక్క. మా అమ్మ చచ్చిపోయింది అన్న అంటే, సరేరా నువ్వు టెన్షన్ పడకు, నువ్వు చేసే కష్టానికి నీకు ఎంత ఇచ్చినా తక్కువ అని 6,000 ఇచ్చి ఒక అక్కని తోలిచ్చిందని హైదరాబాద్. నాతో పాటు మా అక్కనే ఉంటది, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉంటది. అక్కని పంపించిండు డబ్బులు ఇచ్చి, డైరెక్ట్ నేను ఊళ్ళోనే ఉండ, ఏదో ఏమో చిన్న పని మీద వెళ్ళిన నేను. అక్కతోటి 6,000 ఇచ్చి పంపించిండు, ₹1 లేదు. అమ్మ మా మాట విన్నది, మేము ఇయ్యాం అన్నది. మా అమ్మ వచ్చినప్పుడు నేను ఇక్కడ నుండి పంపించారు కదా, షాక్ అయ్యారు అందరు. అబ్బో మంచి పేరు పెట్టుకుంది కదా అన్నారు కొందరు. అది ఇల్లు కట్టాలి ఇంకా అంతేనా, మంచిగా మా మాట వింటలేదని బయట మస్తు పేరు ఖరాబ్ చేశారు. వీళ్ళతోటి ఉండరాదని కూడా ఇంక నేను హైదరాబాద్ వచ్చి బతికిన. అంతే, పంగలకు పోయినప్పుడే ఇదే పగలి లొల్లిలు పంచాయతీలు. ఇప్పుడు ఎట్లుంది అక్క? ఇప్పుడు మంచి సింగర్ అయిపోయాను, ఫేమస్ అయిపోయాను. ఇప్పుడా అప్పటి కూడా కేసు అయినా కూడా చేసే పని చేసిరు పోలీసులు, మస్తు మర్చిపోయినాక నువ్వు కరెక్ట్ గుర్తు చేసినావు. ఈ స్టేషన్ కి వెళ్ళడానికి మేజర్ కారణం, ఇప్పుడు ఉషక్కది ఏ తప్పు లేకుండా జైలు లేరు. ఏదంటే ఆమె నిజం చెప్పలేదు, కేసు బుక్ చేసిండ్రు ఊరోళ్ళందరూ, చిన్నలు పెద్దలందరూ నీ మీద, కుక్కలు పట్టిన వాళ్ళ మీద బుక్ చేసిర్రు. బుక్ చేస్తే నన్ను చెప్పంటే నాకేం మతి లేదు, నాకు గుర్తు లేదు, నేనేం చెప్పలేదు. నువ్వే చంపినని చెప్పాను ఒక పోలీస్ అన్నాడు, కింద పడేసినని చెప్పాను ఒక పోలీస్ అన్నాడు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు జ్ఞాపకం వస్తుంది, ఇక లేదంటే అయిపోయా. పొద్దుగాల 10-11 గంటలకు కొంచెం జ్ఞాపకం, ఇంకా నిద్రనే నిద్ర అంతే. ఎప్పుడు నిద్రనే నిద్ర. ఏం చెప్ప బుద్ధి కాదు, ఏం చెప్పాలి వాళ్ళకు.
పోలీసు వాళ్ళు నేనే చంపినా అని చెప్పమంటారా? అన్నారు అప్పుడు ఇప్పుడు ఇంకేడ అవన్నీ కథలు. అప్పుడు నేను కింద పడేసిన అని చెప్పన్నాడు ఒక జైలర్ సార్ అని ఉంటాడు ఆడ. ఎవరు కేసు పెట్టిరు? నా కొడుకు మీరు కేసు పెట్టిరా? మీ వాళ్ళు కేసు పెట్టిరా? ఊరోళ్ళందరూ ఊళ్ళో సర్పంచ్ పెట్టించిండు. ఏమని? ఈ పోరి కొడుకుని చంపుకున్నా? కొడుకుని ఎవరు చంపిండ్రు? కుక్కలు తెప్పిస్తామా, నిజం చెప్పది అమ్మకు మతి లేదని కుక్కలు తెప్పించింది. కుక్కలు 3-4 పట్టినాయి. కుండలలో దాక్కున్నారు, మూల పోయి దాక్కున్నారు, చేన్లలో దాక్కున్నారు. కుక్కలు పట్టిన వాళ్ళందరూ లంచం కట్టిర్రు తెల్లారి వరకు. నువ్వే వాడేసిన అని చెప్పి అన్నాడు. నేను ఎట్లా వాడేస్తాను? నిన్ను చంపుతామని, చంపితే చంపాను. దేవుని మీద ప్రాణం ఎందుకు? సరే ఏమిటి మీద చేపిస్తారో చెప్పారు, నన్ను పంపిస్తే పంపేయండి. నేను కూడా నా కొడుకు సరితే సస్తేవే కన్న కదా నన్ను పంపేయండి. ఇక అందరు దూరం అయ్యారు కదా అని నేనన్నా. నాకు ఎవరు సపోర్ట్ లేరన్నా. మారినారన్న వారం 10 రోజులకు తీసిరు బయటికి. ఏ ఇయర్ లో అది? ఎన్ని 2011లోనే. 11లోనే? ఎన్ని రోజులు? 10 రోజులు 12 రోజులు. ఎట్లా ఉంది ట్రీట్మెంట్? అలా ఏంలే, మేడాళ్ళు ఉంటారు కదా లేడీస్, మంచిగా చూసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు పుట్టిన అర్ణ మేడం ఇంకా ఉంటది మగ్నార్లో. మా కొడుకుని ఎత్తుకో అని అన్నారు. ఇక నేను ఇట్లా కూర్చుంటే పాలు అంతా తడిచిపోయే బట్టలన్నీ. వాళ్ళు ఏడ్చారు. ఎందుకు ఇట్లా అంటే పేపర్ చూసారు. పిల్లగాని అత్త చేసిండ్రు, నీకెంత పాపని చూపించిండ్రు కదని అంత తిక్కగానే ఉన్నావు అని. ఇక ఆ మేడం తినే అన్నం పెట్టారు నాకు. 3 మేడాలు మంచిగా ఉంటారు, పార్వతి మేడం, మంజుల మేడం. వాళ్ళు తినే అన్నం నాకు పెడుతుండ్రు. బకెట్లలో పెట్టిపోతుండ్రు ఇతలు వచ్చి. ఉషనమ్మ నువ్వు తినకు, అన్నం తినకు, మాకు పెట్టిన అన్నం తిను అంటుండ్రు. 10-11 రోజులకు బెయిల్ వచ్చింది. ఎన్ని రోజులు తిరిగినావు కోట్ల చుట్టూ? ఒకటేసారి, ఒక సంవత్సరం, నెలకు ఒకసారి. సంవత్సరం 6 నెలలు అనుకుంటాను తిరిగినావు. లాస్ట్ ఏమైంది? అది బెయిల్ ఫస్ట్ బెయిల్ వచ్చింది. నువ్వు బయటకి వాళ్ళు బెయిల్ వచ్చింది అన్నాడు. మా గవర్నమెంట్ లాయర్ని పెట్టిండు. మా ఊళ్ళో ఒక నాయన అవుతాడు. ఇక ఆయన పేరు చెప్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పిన అంటారు అట్లా గతంలో. పేరు వద్దులే. మనం చూసిన వాళ్ళని మంచిగా ఆయన అన్నకు కూడా నాయన 2 బిడ్డలు పాపం మంచిగా జాబ్ చేసుకుంటుంది. అయితే ఆయన గవర్నమెంట్ లాయర్ దోస్తులు అంటారు 2. వాళ్ళు ఉండి ఇట్లా ఎవరు లేరు అంటే మా చెల్లెని పిలిపించి ఒకరోజు కోర్టు కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని బెయిల్ రెడీ చేసిండు. గవర్నమెంట్ లాయరే బెయిల్ చేసిండు. ఇంకా సూరిటీ ఉన్నారు. ఇక ఎవరో 2 ఇంకా వాళ్ళు మంచిలా చెడ్డలా అర్థం కాదు, మిక్సింగ్ లో ఉన్నారు. వాళ్ళు బెయిల్ కు రెడీ చేసిరంట. షూరిటీ పెట్టాలి కంపల్సరీ, పెట్టాలి కదా. ఇంకా వాళ్ళే రెడీ చేసారు. వాళ్ళు షూరిటీ ఇచ్చినాక బెయిల్ వచ్చింది తెలుసు అంతే. బయటకు వచ్చింది. ఎన్ని రోజులు తిన్నావు కోర్టు చుట్టూ? నెల 2 నెలలు ముందు. ఏ జైల్లో ఉన్నావు? మహబూబ్నగర్ జైల్లో ఉన్నావు. అయితే ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఏమని తేలిందా? ఏ తల్లి నవమాసాలు మోసి కంటది అని పిటిషన్ తీసుకున్నారు. ఒకసారి సంతకాలు తీసుకున్నారు. నీకు ఎవరు లేరు అన్నారు. ఎవరు లేరు సార్. ఎవరు కేసు పెట్టింది అన్నారు. ఏమో సార్ నాకు తెలియదు, ఎవరు పెట్టింది తెలియదు అని. జడ్జి 2 సార్లు పోయినా 2 సార్లు పిటిషన్ తీసుకున్నారు. ఫస్ట్ సార్ ఒకసారి ఇంకో చూసిండు జడ్జి. మళ్ళీ సారి ఇక ఆమెతో సంతకాలు తీసుకున్నారు. తీసుకున్నా ఇక అంటే సంతకాలు తీసుకున్నారు. ఇంకొకసారి ఏమో ఫైనల్ అయిపోయింది, నీవు రిలీజ్ అన్నారు. రిలీజ్ బయటకు అన్నారు. 2వ సారికి మళ్ళీ తీసుకుపోయారు 2 రోజులు జైలుకు. మళ్ళా ఏమన్నారు కొందరు తెలిసిన వాళ్ళు, నువ్వు లోపలికి పోతే బయటకు పోతే ఒకసారి మిస్ అయితే మళ్ళీ వస్తావు, నీ కేసు కొట్టేస్తారని. వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. నేను ఒక రోజు కోర్టు ఉంటే కూడా తప్పించుకొని పోలేదు. మళ్ళీ మరుస రోజు అయినా నీది మళ్ళీ అటెండ్ కావాలన్నారు. లేదంటే మహబూబ్నగర్ మళ్ళీ పోతా ఆగినంత ముద్ద పెడతారు ఉంటా, నేను చేసే పని ముందు ఈడ అని నా మనసులో అనుకున్నా. సరే పోతే పోదా అనుకున్నా. నా స్కూల్ పొద్దుగాల వచ్చేసింది ఆయన ఎస్ఐ. మళ్ళీ నువ్వు అది ఉట్కూరికి రావాలి, వస్తా పస్తారా అని చెప్పిన. మళ్ళీ 2 రోజులు తీసుకొని 3వ రోజు కేసు కొట్టేసింది. ఏ తల్లి నవమాసాలు మోసి కంటది, 9 నవమాసాలు మోసి కానీ 5 నెలలు బిడ్డకు పాలిచ్చి ఏ తల్లి చంపది. డిక్లరేషన్ అయింది. ఈ కేసు రిలీజ్. ఎంత తప్పుడు కేసు అని డిక్లరేషన్ ఇచ్చేసారు. ఓకే, అక్కడ నెక్స్ట్ హైదరాబాద్ కు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? నేను అప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ అన్న హైదరాబాద్. ఎక్కడ? కొన్ని రోజులు స్కూల్ కి వెళ్ళాలి. అప్పుడు భయం అంట కదా హైదరాబాద్ అంటే. ఉస్మాన్ గంజ్ కోటి హాస్పిటల్, ఉస్మాన్ గంజ్ లో అమ్మ నాయన అమలు పని చేస్తుండే. అమ్మ వచ్చి 1-2 నెలలు ఉండిపోయేది. సేటు వాళ్ళు పరిచయం ఉండ్రి అమ్మకు నాయనకు. వాళ్ళ ఇంట్లో ఉండిపోయేది. మేము వాళ్ళే భోజనం పెడుతుండ్రు, అంతా వాళ్ళే మంచిగా చూసుకుంటుండ్రు. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, ఇక్కడ బిల్డింగ్ అమ్మకపోయారు. నాకు ఒక్క రూమ్ అని ఇస్తుండ్రు ఇప్పట్లో ఉండి. అంత చాలా మంచి వాళ్ళు.
ఓకే. ఇప్పుడు ఏడుంటున్నావు అక్క? ఈసెల్ ఈసీఎల్ ఉంటున్నావు ఒక్కదానివే? ఒక్కదాని ఓన్ కొన్నావు అక్క? లేదన్నా రెంటే అన్నా. వస్తున్నాయి కదా పైసలు, ఏం చేస్తున్నావు మరి? ఎన్ని వస్తాయి నెలలా? ఒకటో రెండో. ఒకరు 5,000 ఇస్తారు, ఒకరు 6,000 ఇస్తారు, ఒకరు 8,000 ఇస్తారు, ఒకరు 10,000 ఇస్తారు, ఒకరు 15,000 ఇస్తారు లిరిక్స్ రాసినందుకు, రాసి పాడినందుకు. పాడినందుకు. బయట అయితే 6 తీసుకుంటా, 6, 7 తీసుకుంటాను. వస్తే 2, 3, 4 రావచ్చు అన్న. మిగతా ఈ పాటలు కాకుండా మిగతా ఏం పని చేస్తుంది ఉషాక? నేను ఇప్పుడు ఏం పని చేయన్న, మానేసిన. ఓకే. మొత్తం ఇవే చూసుకుంటున్నా. ఎవరు చేసి పెట్టాలి? ఉన్న రోజులు నువ్వే నిమ్మలంగా ఉండాలి. ఆస్తున్న ఒక బాధ ఉంది, అవును, లేకున్న ఒక బాధ ఉంది. ఆ భూమి గురించే భూలోకంలో తొక్కిరినని మాత్రం. ఉందా అక్క ఇప్పుడు భూమి? ఉందన్న. ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద చేసుకున్నా. పానం పోయినా సరే గానీ ఆ భూమి అని ఉండాలి, నేనని ఉండాలి ఫిక్స్ అయిపోతుంది. మీరు ఎన్ని బాధలు పెట్టినా సిద్ధం అని చెప్తి. మరి ఇప్పుడు 30 లక్షలు అంటే ఎకరంన్నర ఉందా? ఇంకా ఎకరం 4 గుంటలు అవుతుంది అన్న. ఎకరం 4 గుంటలు అంటే నీకు 33 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు రేట్లు తక్కువనే ఉంటాయి మీ సైడ్. సైడ్ తక్కువ, నీళ్లు లేవు కదా, నీళ్లు లేవు. మస్తు రేట్లు. ఏమో ఇప్పుడు ఎవరికైనా కౌలుకి ఇచ్చినావా? కౌలుకి ఇచ్చిన. ఎంత వస్తుంది కౌలు నెలకి? పంటకి 5,000 అన్న. పంటకి 5,000. ఇంకా వడ్లదైతే మొన్న నేను వడ్లు కోపించి వచ్చిన. నీ పేరు మీద ఉందా జాగా? నా పేరు మీద. సూపర్. నా పేరు మీద చేసుకున్నందుకు ఇప్పుడు మళ్ళీ ప్రయాణాలు, మళ్ళీ ఈమె పోతే మాకైతుంది అన్నట్టుండ్రు. మళ్ళీ ఏమన్నా ఏది లేని పని మేలు గాని ఉన్న బాధ గుంట కూడా ఉండొద్దు, అట్లా ఉంది కథ. మనుషులు మరి లత్కోరు బతుకులు కష్టం చేతగా కన్నా. నేను ఆ భూమి ఉండదేమో గానీ ఆ భూమిలో మనువాయి నిజంగా ఆ భూమిని చూసి చేసుకోలేదు. మా అమ్మ నాయన గురించి చేసుకున్నా. 10 ఎకరాలు ఉన్నోనికి అడిగిండ్రు బోన్పల్లెలకు. బొంబాయిలో సొంతిల్లు ఉండే, హైదరాబాద్ ఇంకొకరు సొంతిల్లు ఉండే. నేను ఇష్టపడ్డా కూడా ఇష్టం మీద వేసుకుంటే నచ్చిన సంబంధం ఉంటుండే నాకు. చిన్నప్పుడు ఎట్లా వస్తుండ్రు? 10-15 మంది వస్తుండ్రు, ఊరికి ఒకరు వస్తుండ్రు. బాగా పనిచేస్తుందంట, బాగా పనిచేస్తుందంట అని. అక్క ఇప్పుడు ఒకటి, చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు. ఓకే, అంటే ఒక ఉదాహరణ ఉంటది. స్టార్టింగ్ లో ఎవడైతే కష్టపడతాడో తర్వాత సుఖపడతాడు. అది ఉషకకు వర్త్ అవుతుందా? అయిందన్న, అదైతే కంపమైంది. నేనైతే ఒక్కరోజు ఇంటికాడ ఉండాలనేది కోరిక లేదు. పండుగలు ఉన్నా కూడా, వలసమైన కాడ కూడా, చిన్నప్పుడు కూడా మా అమ్మ ఏం చేస్తుండే, కర్రీ రోజు అమ్మ నువ్వు వచ్చేటాలకు బగారన్నం వండుతా, మటన్ వండుతా. మెల్లగా తెల్లకాళ్ళు అంటే చెట్ల కాళ్ళు, ఒక గ్లాస్ కళ్ళు తెస్తున్నాయి మా అమ్మ. ఈత కళ్ళు మంచిగా ఉంటుండే అప్పుడు. కళ్ళు తెచ్చి పెడతా బిడ్డ, నువ్వు అమ్మ పోతే 25 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి, పో బిడ్డ అనేది. పండుగ నాడు కూడా కూలి పోవాలి. నేను సుఖం లేదన్న. ఓకే, నువ్వు ఇంత ముందు అప్పుడు మాట్లాడేటప్పుడు నేను కళ్ళు తాగుతుంటే అన్నావు అక్క. కళ్ళు తాగేదన్నా. ఏదక్క? ఈ బుడ్డు కళ్ళ? బుడ్డు కళ్ళు అంటే ఇది సీసాల కళ్ళు ఉంటది. అదే అప్పుడు ఈదుల్ల కళ్ళు వస్తున్నాయి కదన్న. అప్పుడు ఎన్ని సీసాలు తాగుతుంటే? ఒకటి. ఒక సీసా తాగితే కోమా? కోమ. ఒకటి అన్నకాడ ఒక గ్లాస్ ఎక్కువ అయితే, 2 అయితే అస్సలు గుర్తుండేది. ఒకటైతే కంపం రోజు. ఇప్పుడు అలవాటు ఉందా సరే కదా అని ఒక సీసా తాగి సప్పుడాక వండి. ఈ టెన్షన్లకే ఇప్పుడు అలవాటు ఉందా? అప్పుడు దాకుటి కానీ రాను ఇప్పుడు ఉంది అలవాటు. ఇప్పుడు అస్సలు లేదన్న. మొత్తం బంద్ చేసిన 12 సంవత్సరాలు అయింది కదా. మొత్తం 2011 లాస్ట్ నా జీవితం. 2011 దాటిందంటే 12 నుంచి అస్సలు దాని వాసన కూడా పడదన్న. చాలా మంది ట్రై చేసినా కూడా పడదు. ఓకే అక్క, ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు ఫోక్ లోకి వచ్చినావు. ఫోక్ లో మనం ఉషక్క అంటే ఒక పేరు వచ్చింది. ఈ ఫోక్ లోకి వచ్చినాక నీకు ఫస్ట్ జరిగిన అవమానం ఏంటి? అవకాశాలు ఇయ్యాక. అవకాశం ఇయ్యలేదు ఫస్ట్. బార్ బడ్జెట్ పెడతారు, మళ్ళీ ఫెయిల్ అయితే తిడతారు, ఒప్పుకోరు ప్రొడ్యూసర్. నీతో డైరెక్ట్ అన్నారా వేరే వాళ్ళు అన్నారా? నాతో డైరెక్ట్ అన్నాడు, వెంకటేష్ అన్నాడు. వెంకటేష్ పక్కన పెట్టు. నీతో ఎవరన్నా ప్రొడ్యూసర్? వేరే వాళ్ళు అయితే పాడిపిస్తాం రా అన్నారు అందరు. అక్క నువ్వు రా అంటేనే నారాయణఖేడ్ వెంకటేష్ వాడిపించిండు, గొల్లపల్లి శివన్న వాడిపించిండు, ఇంకా ఇంకొకరు ఎవరో 3 వాడిపించారు అప్పట్లో. ఇప్పుడు ఓకే, నెలకు 3-4 పాటలు పాడుతున్నావు? పాడుతున్నా. నేనే రాస్తా ఎక్కువ. నేను రాసినవి 3-4 రాస్తా. ఇక వేరే 2-3 వస్తాయి. ఇక వస్తే ఒక్కసారి 3 వస్తే 4 చెప్పలేమన్నా. ఓకే, ఎప్పుడన్నా ఎవరన్నా బావ వరుస అయిన వాళ్ళ మీద వాళ్ళని ఏడిపియనికి నాటయ్య దగ్గర పాట మజాక్ ఆడతారు కదా బావ అయినప్పుడు, వాళ్ళని ఏడిపోయి వాళ్ళు వెనక గుజులు గుంజుతుంటేనో మసాలా చల్లుతుంటేనో ఏడిపించిన సందర్భాలలో పాటలు కావాలి పోవాలి ఇంటికోవాలంటే పాడది. రే ఊరికోయినా ముండ కొడుకు ఏమి తింటాడు వాడు, ఏడవంటాడు ఏమి తింటాడు వాడు, ఎప్పుడు వస్తాడు. రే ఒసితేరి అడిదాన మసీదుండాదే మంచి కసెరున్నదే, మసీదుండాదే మంచి కసెరున్నదే. అది ఇంకొకటి కొంటమాట. ఇంకోటి
అరే అంగాడి పోయిండు గుండీలు తెచ్చిండు గుండీలు లేవని గుద్దుతాడేవని గుండు మకం మీద మన్నువయ్యా ఇక బాగా నవ్వుకుందిరా అక్క ఇట్లా వాడుకొని నవ్వుకునేది ఇక్కడ పొట్టిగుంటే శేన్కు ఒక ఊరు తిరిగి వేరే ఊరుకు కూడా అవును పొట్టిగుంటే అరే అడ్డడ్డ కాలోడు అటకమ్మ కామోడు అవిసేమంతుడేమోనయ్యా మోనయ్యో అవిసేమంతుడేమోనయ్యా అరే బుడ్డ బుడ్డ కాలోడు బుడిగేమో కామోడు బుద్ధిమంతుడేమోనయ్యా మోనయ్యో బుద్ధిమంతుడేమోనయ్యా అంటే ఇక్కడ తిట్టుకుంటేనే ఇక్కడ పొగుడుతున్నారు. ఓకే, మీకెవరన్నా ఇప్పుడు లేడీస్ కావచ్చు, మీకు మరదలు వరుసున్న అమ్మాయి వేరే అబ్బాయికి లైటింగ్ కొడుతుంటే మీరు వాళ్ళ మీద అట్లాంటి పాటలు ఏదన్నా వాళ్ళని ఏడిపిస్తాడు ఆ పోరని చూస్తున్నావా నువ్వు? అరే నీవు నేను కలిసే సోటు బావా బంగారి సోటు బావా బైకాడి సోటు మందిలోన మాయమయ్యి బైకడ నన్ను కలువబోయి బైకడ అరే అందమైన పూల తోట తోటల మన ప్రేమ మాట తోటల మన ప్రేమ మాట కలువక నెల రోజులాయే వాళ్ళన్నా ఇంకోటక్క ఇప్పుడు మామూలుగా సరే ఊర్లలో అప్పుడు ఎట్లుండే అంటే మెల్లగా కూలి పోతుంటాడు రోడ్డు మీద పడితే మెల్లగా అంటుండే అప్పట్లో సైరల్ అవునా కదక్క? ఇట్లా ఏదో చాయ్ దానికి వాడొస్తుంటే వీళ్ళు కూలికి వెళ్తుండ్రి, ఇక కూలికని ఇంట్లోకి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళినోళ్ళు మళ్ళీ ఇట్లా సైర్ అయ్యంగానే అక్క నాకు ఏదో ఒకటి అని వెళ్ళిపోతే వాళ్ళ మీద ఏమన్నా ఎదురా మీరు కలవనీకి పోతున్నావా వాడు రమ్మన్నాడా వీడు రమ్మన్నాడా అంటుండ్రి. అది ఏదో పీర్ల పండుగ పాట ఉట్టిగా నన్ను రేపు పండుగ వచ్చిందమ్మ పండుగ నీకేమైంది ఉంటుంటాను పాట పాడతావని ఇంకొక అంటే అరే సీరల మీన సీరాలాయ సీరల మీన సిల్కాలాయ సీరల మీద సిల్కాలాయ నీ సిల్కాలే వరి పలమ్మో మెలగనాడువే నీలమ్మ మెలగనాడువే నీలమ్మ రైకల మీద రైకాలాయ రైకల మీద రంగులాయ రైకల మీద రంగులాయ నీ రంగుల వరి పలమ్మో మెలగనాడువే నీలమ్మ మెలగనాడువే నీలమ్మ అట్లా వాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళు లవ్ చేసుకురు అనుకో, ఆ అబ్బాయి ఆడ కూర్చుంటే అమ్మాయి ఆ చిట్టపడ పోతే ఇక ఓ ఏం జోరు చూపిస్తావు కదా నా జోరు పిల్లగాల మెల్లగనాడువే నీలమ్మ అని పాట పాడు. ఎందుకు తింపుతున్నావు ముంగట మెల్లగా మెల్లగా అన్నట్టు ఎందుకో పాట పాడతావు తెలియని పెడతా అవు నాకు పాట గుర్తొచ్చింది వాడతా రేపు పీర్ల పండుగ ఉంది కదా చేసుకుంటున్నాము అని అంటారు. కాదక్క అప్పట్లో 10 గంటలకు కరెంట్ పోయేది, కరెంట్ పోయి బాయిల గడిది వచ్చేది. అప్పుడు వినాయక చవితులైనా ఇంకోటైనా ఆడపిల్లలు మగపిల్లలు జర్ర షికారికి పోయేటోళ్ళు రాత్రిపూట కరెంట్ పోయేలోపు మొత్తం మాయమైతుండ్రి. ఇప్పుడు వినాయకుని పెట్టిన భజనలు లేదంటే ఏదైనా ప్రోగ్రాము అది మాయమైతామంటే అది అంత ఫుల్ పవర్ లేదు. అప్పుడు చిన్నప్పుడు భయం ఎక్కువ. మధ్యలో కొంతమంది ఆటలు ఆడితే ఊర్లలో ఆటలు ఆడుతుండ్రు కదా అట్టడేసి ఆటలు ఆడితే సినిమాలు వస్తే అట్లా మాయమైతుండ్రి. దాని మీద ఏదైనా పాట ఉందా? మీరు ఏదైనా మాయం అంటే రాత్రి మీరు వదిలే మరదం లైన్ వాళ్ళు ఏమే పోరి రాత్రి నా దాని కాడు సూర్యకి వచ్చినావు కరెంట్ పోయేసరికి లేవును ఇట్లా మజాక్ ఆడిన ఏదన్నా పాటలు అట్లా అంత గుర్తులేదన్నా మజాక్ పాటలు అంటే అవన్నీ మాకేం జరగలేదు ఎక్కువ. ఓకే, కష్టాలలో ఇప్పుడు ఒక ఆమె నా మొగుడు కొడతాడు తిడతాడు నాకు అక్కడ అవగారిదికి సుఖం లేదు, ఇక్కడ అత్తగారిదికి మొగంతో సుఖం లేదు. ఇట్లాంటి కష్టాలలో పాడిన పాటలు ఏమైనా ఉన్నాయాక? ఉన్నాయి. ఫస్ట్ పాట అదే 3వ పాట. ఏదక్క? ఆ మొగుడు కొడితే కూడా ఎంత కొట్టినా కానీ పానమే కదా. అరే నెత్తి మీద కొట్టినావు రాజయ్య తట్ట మొయ్య నాకు రాదు దొరో రాజయ్య తట్ట మొయ్య నాకు రాదు దొరో రాజయ్య అరే నీకు నేను చిన్నదాన్ని రాజయ్య మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య సిన్నె మీద గుద్దినావు రాజయ్య సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య. సూపర్ సూపర్, ఎంత అర్థం ఉంది అందులో. ఆ పాట ఆయన ఇంకా చేస్తలేడు. అదే గొల్లపల్లి శివానికి ఇచ్చిన ఈ పాట అయినాక 3వ పాట ఆయనదే. ఓకే, ఆయన చేస్తా అంటాడు, ఆయన చేసుకోకపోతే నా దాంట్లో చేసుకుంటాను. మంచిగా ఉంది. ఛానల్ పెట్టినావా? పెట్టినా. ఏం పేరు ఛానల్ పేరు? ఉషక్క ఫోక్స్. ఉషక్క ఫోక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ చూసేటోళ్ళు అక్కని సపోర్ట్ చేయరి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను కనీసం ఇప్పుడన్నా, ఎందుకంటే మనం అందరం ఆమె పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. అక్కని కూడా బాగా సపోర్ట్ చేయండి. ఉషక్క ఫోక్ ఛానల్
ఎక్కు ఎక్కవే రాదమ్మ ఎలరటి బండి వెళ్ళిపోదమే రాదమ్మ తిరుపతి బండి అన్నాలుండరో ఓ బావా జిటిమిటిలయ్యా అదులుండురో నా బావా జిటిమిటిలయ్యా. ఈ పాట మన ఛానల్ చేసావు అక్క, రిలీజ్ చేసావు? చేసిన 1 million కి దగ్గర పోయిందన్న. ఫస్ట్ పాట గంతే. సూపర్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చేస్తున్నావు నీ దాంట్లో? చేస్తున్నా. ఏ పాట? నిష్ట ఒకటి. అరే పోతున్నా నారీమణి నేను రాజమెల్లిపోతున్నా నారీమణి నేను దేశమెల్లిపోతున్నా. అరే పోయిటోడ పోతావు నైరు బాబు నాకు ఏమేమి వంపుతావే నైరు బాబు నాకు ఎట్లెట్లా వంపుతావే. సిక్కంలా సీటు సీర నారీమణి నీకు శివుని మొగ్గల్ల రేఖ నారీమణి నీకు శివుని మొగ్గల్ల రేఖ. సూపర్ సూపర్ అక్క. ఈ మధ్య కాలంలో మీరు వచ్చి 4 years అవుతుంది వీళ్ళకి. 5 అనుకున్నా. 5 సంవత్సరాలు అంతే. ఇక ఫోక్ ఆ ఊపులు ఉంది అప్పటి నుంచి. అయితే అక్క కొంతమంది వాళ్ళ పాటలు ఉండొచ్చు లేకపోవచ్చు, సూపర్ హిట్ అయిన పాటలు ఇది నాదే పాట నాకు చెప్పకుండా తీసుకున్నారని ఎలిగేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి సేకరణ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న పాత పాటలను కూడా ఎంతవరకు కరెక్ట్? అట్లా ఒక ప్రొడ్యూసర్ మీద నిందేయడం కావచ్చు, ఎలిగేషన్ చేయడం కావచ్చు. అన్న ఇప్పుడు లోకంలో ఇప్పుడు తెలంగాణ అంటే 12 జిల్లాల 12 రాష్ట్రాలు అంటారు కదా. అట్లా నీ దిక్కు వాడిన పాట నాకు రావచ్చు, నా దిక్కు వాడింది నీకు రావచ్చు. ఒక్క లైన్ అన్న తేడా ఉంటది, ఒక్క లైన్ అన్న కరెక్ట్ ఉంటది. ఇప్పుడు నేను ఒక పాట చేసిన ఒక కళ్యాణ్ దగ్గర చేసిన, ఒక్కొక్క ఏరియా నిజామాబాద్ దిక్కు ఒకలా ఉంటది, మెదక్ దిక్కు ఒకలా ఉంటది, కరీంనగర్ ఒకలా ఉంటది. నీకు ఐడియా ఉండొచ్చు అక్క ఈ పాట వాకిట్లా వాకిలా అవన్నా నేను మళ్ళా వాడినా మొన్న ఏడా ఈడ శివ స్టూడియోలా. ఎట్లా మరి నాకు తెలియదు, అది వచ్చిందంట ఆల్రెడీ. నాకు ఫోన్ చేస్తే ఇక నేను ఏమనలే, సరే ఫోన్లే సేకరణే కదా ఒక్కసారి 4 నుడుగు వాడ పాట పాడతా. 4 ఏమో కానీ 2 అయితే గుర్తున్నాయి. వాకిట్ల వాకిలాయే సీనయ్యా నాకు అడగ సిగ్గులాయే సీనయ్యా నీకు ఏమి కావాలనే ఏం పేరు కదన్నా ఏమేమి కావాలనే రాదమ్మా ఏమేమి కావాలనే రాదమ్మా నీకు ఏమి కావాలనే రాదమ్మా అదన్నా. సీర తెస్తే చాలా సీనయ్యా నువ్వు రైతు తెస్తే చాలా సీనయ్యా ఏమేమి కావాలనే ఏమేమి కావాలనే రాదమ్మా నీకు ఏమి ఇంకేమి కావాలనే రాదమ్మా. ఈ పాట మళ్ళీ అదే ఉంటది. మా అమ్మది పాటది అంటే ఉండొచ్చు బయట, నేను కాదన్నా. నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే సేకరణలో ఇప్పుడు నా పాట చేసారు, నేను ఏమనలే. వాళ్ళు మెసేజ్ పెట్టిన అంటే అన్న ఇట్లా తెలియదు అన్న. అది పాత కదా, చాలా రోజులు అయింది కదా, చాలా మందికి తెలియదు. 3 సంవత్సరాలు అవుతుంది నేను చేసేది. సరే ఇప్పుడు అక్కడ నేను ఒక మాట అంట, కొత్తల్లో వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. అది కొత్త ఛానల్, పాత ఛానల్ కాదు. నువ్వు వాడింది కొత్త ఛానల్. కొత్తోళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. నేను అందుకే కొత్తోళ్ళు స్టార్టింగ్ లోనే దెబ్బ కొడితే భయపడతాను. పోనని నేనే ఫోన్ చేసి పెట్టుకోతమ్మా, ప్రాబ్లం ఏం లేదు, పాడించుకో, అదేం లేదు. కాకపోతే కొంచెం ఒక మాట అడిగితే బాగుండేది. నీ ఛానల్ కి క్రెడిబిలిటీ దెబ్బతింటది కాపీ పాటలు చేస్తున్నాడని. ఇప్పుడు సేకరణ వేరే అన్న సేమ్ లైన్లు ఇని కూడా నేను నాకు ఎవరైతే పిల్లగాడు పాడిండో తమ్ముడే పంపిస్తే ఇక నేను ఏమన్నా ఫోన్ తీతమ్మా వదిలే లైట్ తీసుకో, ఎవరు బతుకోవాలది, ఎవరం ఎప్పటిదాకా బతుకమో తెలియదు. పాటలు ఏమన్నా శాశ్వతమా? ఏముందిలే అని సపడే కూకున్నా. నేను 2 రోజుల కింద చేసినంటే పాటక్క ఈ పాట ఐడియా ఉందా? గుట్ట సూటు కట్టెలేరి గుట్ట మీద మోపు గుట్ట సూటు కట్టెలేరి గుట్ట మీద మోపు గట్టి గుట్ట మీద మోపన్నాలేమట రాధై మోవనాల నరసరెడ్డి. ఐడియా ఉందా ఈ పాట? విన్నట్లుండను. యూట్యూబ్ లో కదా, యూట్యూబ్ లో విన్నావా? సేకరణలో విన్నావా? సేకరణ దాంట్లో వినలేదన్న, యూట్యూబ్ లో విన్నానేం అనుకుంటా. అది రమేశ్రీ మా అమ్మ ఎవరు యాక్టింగ్ చేసిరా ఎట్లా అని గుర్తొస్తుంది. లేదు, నీతుకిను రాజేశ్వరి మా అమ్మది ఆ పాట కూడా. ఈ పాట ఏమో ఉంది నీకు వినిపిస్తా, పాట మనం వినిపిస్తే బాగుంటది జనాలకు కూడా. వాకిట్లా వాకిలా సీనయ్య. సీరదస్తిగదనే రాదమ్మా నీకు రేఖ దస్తిగదనే రాదమ్మా
వచ్చాక 2 లైన్లు వాడు. పార్ట్ 2 వస్తుంది ఇప్పుడు. జాను చేసింది గుర్తుందన్న. జాన్తో చేపించిన మళ్ళీ ఇంకొక తమ్ముడు కూడా మళ్ళీ రిటర్న్ అబ్బాయి కూడా వాడిండు కదా. కానాపురం గట్ల నడుమ నీల బాయిలు చాలా కొట్టినానే ఓ దిలీప్. బాయిలు చాలా దోయినామే ఓ కమింగ్ సూన్ పార్ట్ 3. చాలా మంది అడుగుతున్నారు అన్న బాగున్నది పాట డ్యూయట్ వర్షన్ లో మాకు మంచిగా కావాలంటే ఎంబీ మ్యూజిక్ మళ్ళీ కన్నతో రాపిస్తున్నా. సూపర్. నెక్స్ట్ పాట ఈ 15-20 days లా వస్తది. ఏమో పాట వచ్చిన తర్వాత మైండ్ లోకి మీరే వస్తే మీరే వాడుతుండొచ్చు, మేబీ చెప్పలేను. అది బాగుంటది సాంగ్. కొట్టి బాయిలు బాయిలు దోవి అది ఏముంది కదా, మాయిలు కొట్టి బాయిలు కొట్టి బావా బాకులు చాలా దెంపినానే ఓ బావా బాకులు చాలా గంటకు 1,00,000 పోయింది అక్క. అది గంటకు 1,00,000 ఆ టైంలో. నా ఫస్ట్ హిట్ నేను మస్తు చూసిన. నేను అప్పటి నుండి ట్రై చేసిన. ఒక్క పాటలు నెంబర్ లేదన్న మీది కూడా చూసిన. అవును అవును అవును. ఇప్పుడు వాకిట్ల వాకిలే సీన్ అయ్యే పాట నేను వాడినన్నా. నువ్వే వాడినావు కదా. అప్పుడు పాట పాడేటప్పుడు ఇంకో పాట ఉంది అని వాళ్ళు చెప్పలేదు అక్క మీకు? ఎవ్వరు చెప్పలేదన్న. నేనైతే అబద్ధం చెప్పా. పాట ఉందంటే నేనే వద్దంట, నాకు పేరు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ నో ఇష్యూ, బాధేం లేదక్క. ఇవో చేసుకోని. కాకపోతే ఏంటంటే వాళ్ళకే బ్యాడ్ నేమ్. మొన్న చూపిస్తుండ్రు పాట వాడిండ్రు, ఇది వచ్చింది కదా ఈ పాట ఆల్రెడీ ఉండే పాత పాట అంటే, అయ్యో ఫోన్ లో లేదన్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ అడిగినాము, రాలేదన్నాడు. మరి వాళ్ళు పాడిపించేటోళ్ళు కూడా లేదు, కొత్త పాట అన్నారు. బాగుంది కదా నేను వాడాలి, అమ్మకి సెట్ కాలేదు పాపం. నువ్వు వాడన్నారు, టైం కుండా కాబట్టి పాడక్క అంటే నేను వాడిన. అట్లా ఇది 2 వర్షన్లు. ఇండోరు ఈమెనే వాడింది. ఎవరు? మా అమ్మ. మా అక్క వస్తుంది చూడక్క. మా అమ్మ అమ్మదానం బొచ్చాడు పాటలు ఉంటాయి అక్క, తీసుకున్నా. గొంతు బాగున్నది. మా అమ్మ దమ్ము వస్తుందని ఊకున్నా గానీ జర గట్టిగా ఉంటే దుమ్ము దులుపుతున్నాయి పాటలు. మా అమ్మ ఇప్పటికీ మీరు చెప్తుంటే కొన్ని కష్టాలు మా అమ్మని చూసినాక నేను. ఇప్పుడు ఉషక్క ఇప్పుడు మరిగా ఇప్పుడు రీసెంట్ గా హిట్ అయిన పాటలు ఏమున్నాయి అక్క? ఈ రీసెంట్ గా పాట ఏంటనే ఒకటి, అది కాకుండా సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏ పిలక కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏ 40 మిలియన్లు అన్న. సూపర్. దానంటే ఇదే కెమెరా పాట ఎంత. నెక్స్ట్ ఉషక్కది ఈ మధ్య ఈ 15-20 రోజులలో రిలీజ్ అయిన పాట ఏది? ఈ 1 week లా దానిట్లోనా అది ఇట్టు పక్కన పెట్టు. ఈ మధ్య రిలీజ్ అయిన పాట ఏది కొత్త? మధ్యలోనా? వాళ్ళకి కూడా మన ఇంటర్వ్యూలో కొంచెం సపోర్ట్ అవుతుంది, వాళ్ళ ఛానల్ కూడా అవును అవ్వాలి. ఇదన్నా సీటీ కొట్టే దొంగ నారిగాడు, సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు, అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు, పాచ చేసే దొంగ నారిగాడు, పాచ చేసి పట్నం చేరే దొంగ నారిగాడు. బాగుంటది సాంగ్. అంతా ఇట్టి కాలేనట్టుంది కానీ మేబీ కొంతమందికి రీచ్ అవ్వలేదేమో, కానీ చాలా బాగా చేసారు. ఎవరు అందులో యాక్టర్? బిట్టు రామ్ రాథోడ్ కదా. డాన్స్ కూడా బాగా చేశారు. కానీ అన్న ఇప్పుడు కంచరల పాటినా 6 నెలలకు 6 లక్షలు పోయింది నార్మల్ సాంగ్. 6 లక్షలు పోయింది, ఆగిపోయింది. 6 నెలల తర్వాత డీజే చెప్పించింది ఆయన. ఇట్లా బతుకమ్మ పండుగ దగ్గర రాగానే, వినాయకుని పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది కదా, డీజే చెప్పిస్తే అది డీజే ఇడిసి నార్మల్ సాంగ్ పోయింది. 30 మిలియన్లు అన్న. ఒకసారి వాడా పాట పాడతా తప్పకుండా. కంచరోలేసిన కలవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలొద్దు కాలా ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారాతి రొటి కోమటి. నెక్స్ట్ పాట ఓకే. మంచి ఉషక్క ఫోక్ లో ఒక బ్రాండ్, ఒక స్టాంప్ వేసుకుంది అనుకోవచ్చా? అంటారు అందరు. ఓకే. నువ్వు సింగింగ్ పాడేటప్పుడక్క నువ్వు బాగా ఇబ్బంది పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నిన్ను బాగా ఇబ్బంది పడ్డ స్టూడియో ఏది? బాగా ఇబ్బంది పడ్డ పాట ఏది పాడేటప్పుడు అన్న? హన్మకొండలో ఇబ్బంది పడ్డా. ఇదే నెత్తి మీద కొట్టినవు రాజయ్య అని. ఎట్లా వాడాలి ఆడ ప్రభాకర్ అన్న దగ్గర కూడా
ఇట్లా వాడు అట్లా వాడు వరంగల్ ప్రభాకర్ వయసాలు తెలుసు కదా, నేను అక్కడ ఇక్కడే మనది మొత్తం. వాళ్ళ స్టూడియోలో వాడినప్పుడు భయపడ్డా, ఇయర్ ఫోన్స్ పెట్టించారు ఇట్లా చెవులకు పాడిపించారు. ఇంకా నెక్స్ట్ మన నామదేవ్ అన్న తెలుసు కదా, మస్తు భయపడ్డా అప్పుడు. నయ్యం ఫస్ట్ కొత్తగా అయినా ఈ పాటలను ఎక్కడేసుకుని ఇస్తున్నా అని అందరు అడిగి రావు నాన్న అన్న, ఇట్లా సంగతి ఇట్లా అని అని చెప్పిన ఇచ్చిన, నాకు అవకాశం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నాడు తమ్ముడు ఏదో చెప్పేసిన. చెప్తే మంచిగా వాడినాడు, ఒక లైన్ వినగానే మంచిగా ఉంది గొంత అన్నాడు నామదేవ్ అన్న. నా ఛానల్ కూడా ఒకటి ఆయన చాలా రోజులు చాలా మంది చూసినాడు కాబట్టి తెలుసు ఎవరైందని అన్నాడు, గొంతు బాగుంది సూపర్ ఉంది నీ గొంతు మంచిగా ఉంది కదా చాలా బాగుంది కదా అన్నాడు. మంచిగా నీళ్ళు తాగన్నాడు, వాటర్ తాగన్నాడు, చాయ్ తాగన్నాడు, మీరేమైనా తినొస్తా తినరండి అన్నాడు. మంచిగా చెప్పిండు. ఇక భయం పోయింది కొంచెం ఆయన చెప్పేటాళ్ళకు. 2 లైన్లు వాడ దగ్గర భయం భయం వస్తుంది కడుపులోకి వెళ్ళి. అట్లే వాడిన రాత్రికి 2 అయిందన్న ఒక రోజు అయితే. ఫస్ట్ రోజు అయితే తొందర అయింది, సెకండ్ రోజు అయితే బిస్ బిస్ బిల్లల సీర బాబా బంగారు చోట అనే పాటకు రాత్రికి 2 అయింది. అన్నంలే సున్నంలే నీళ్ళులే, ఒక్క 10 రూపాయలు బజ్జీలు కింద వచ్చి తిన్నా, 10 రూపాయల కోట 5 రూపాయల కోటే కథం. ఇంకా లైన్ అప్పుడు అన్న దగ్గర, ఇంకా దానికి ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు. ఇప్పుడు ఆ పాటల మీద నెంబర్ చూసి కూడా ఫోన్ చేసి తిట్టాలని వస్తుంది కోపం. మంచి అన్నం అన్న తినబెట్టాలి కదన్నా, పొద్దుగాల పోయిన మనిషికి అన్నం లేదు సున్నం లేదు. నాకైతే కండ్లకు నీళ్ళు వచ్చింది, పాటలు లేకపోతే ఇవనవసరం లేకపోతే ఆ 10 మందిలో ఇంత పని చేసి కష్టపడేది పూట కోసం కదక్క అట్లా అనిపించింది అన్న. మరి అన్నం నాకేం హోటల్ తెలియదు, సిరిసిల్ల కొత్తగా ప్రొడ్యూసర్ రాలేదా? ఎవడు రాలేదు, ఈయననే వెంకటేష్ దింపేలేదా? కింద పోయమ్మల తినరా అంట, కింద హోటల్ తెలియదు. ఒక 10 రూపాయలు బజ్జీలు తినొచ్చిన ఆ బజ్జీల మీద ఉంటాను నైట్ అంతా, నువ్వేమని అనుకోగాను. మేము కూడా తినలేదంటారు. సరేలే అని ఎవరిని అడుగుతాం, అమ్మ నాయనా తప్పు, నేను ఎప్పుడు ప్రేమస్గా నేను పాటలు పాడాలని కోరికతో వచ్చినాయి. మంచి నీళ్ళు దాయి వేరే అన్న నైట్ అప్పుడే కారు ఎక్కి వచ్చినాం 2 గంటలకే. అన్న పేరు ఉంది, ఛానల్ ఉంది. అయితే అవగ్గు కథ చెప్తారు. ఆ అన్న వాళ్ళ కార్లు వచ్చి ఇసేళ్ళు దింపి ఇసేళ్ళ నుంచి బస్ ఎక్కి మళ్ళా ఊరికి పోయినా నేను. ఓకే, ఇప్పుడు రిలీజ్ కి ఏమేం పాటలు ఉన్నాయి అక్కని? రిలీజ్ కు చాలా ఉండవు అన్న, ఒక 20 పాటలు దాకుంటాయి రిలీజ్. నిన్న మొన్న ఏమన్నా ఈ 2 రోజుల్లో రిలీజ్ అయినాయి ఉన్నాయా? రిలీజ్ అయ్యేటి ఏమైనా ఉన్నాయా? ఆయన ఒక్కొక్క ప్రోమో ఒక్కొక్క లైన్ చాట్ వీడియో ప్రోమోలు రిలీజ్ అయినా ఏమైనా ఉంటే ఒక 2-3 లైన్లు వాడు వాళ్ళకి కూడా కొంచెం, ఎందుకంటే ప్రతి ఒక్కరం డబ్బులు పెట్టించి సిటిఆర్ మ్యూజిక్ అన్నకు 2 వాడిన 2 రిలీజ్ చేసిండు, ఒక్కొక్క లైన్ చాట్ వీడియోలు పెట్టేసిండు. ఒకసారి అందుకో అవి అనుకుంటా. లోకాలెనక లోకాలొచ్చే దాదరిలోనా బోడి బందరిలోనా, యా లోకాలెక్కుదాం అమ్మ దాదరిలోనా, అరే చిన్న చిన్న స్టేషన్ లోనా సీటి కొడతారే పిల్ల కన్ను కొడతారే, కన్ను కొట్టిన గంట సేపుకు ఎంట పడతారే, గాలి మాటలెన్నో చెప్పి గాయి చెయ్యకురో నన్ను గావర పెట్టకురో, ఉత్తా మాటలెన్నో చెప్పి ఉరికి పిస్తివిరా. సూపర్ సూపర్ సూపర్. ఇంకోట సినరెడ్డి ఇంటి కాడ సినరెడ్డి ఇంటి కాడ సిరిమల్లె మొగ్గున్నావే సినరెడ్డి ఇంటి కాడ, సిరిమల్లె మొగనుగాను సిరిమల్లె మొగనుగాను, సిటికేసిన రాను పోరో సిరిమల్లె మొగనుగాను. ఇది చిన్న మల్లె మొగ్గను కాదు చిటికేస్తే రాను. ఓకే అక్క, ప్రోమోలో రిలీజ్ అయిన ఏమన్నా? ఇంకోటి అక్క, నీకు ఈ రికార్డింగ్ లకు వచ్చినప్పుడు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ పాటలు వాడడానికి రాని వాళ్ళు ఎందుకు వస్తారు, అట్లా సీరియస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నా మీద అయితే ఎవరు సీరియస్ కాలే అక్క అనుకుంటా. రాకుండా కూడా వెంకటాద్రి స్టూడియోలో చాలా వాడినప్పుడు అక్క గిట్లా అక్క గట్లా ఫస్ట్ సారి ఎట్లా నా ఇష్టం. వెంకటాద్రి కూడా అక్కకు మస్తు టాలెంట్ ఉంది, మంచిగా పాటలు ఇంకా 4 రోజులు అయితే రాస్తుంది ఆమె చూడు అని అన్నారు. అదే మాట కరెక్ట్ అయింది ఇప్పుడు అన్న నవ్వుతారు. బాగా ఓపిక తోటి 10 సార్లు హనుమంతన్నతో చేసినావు, సీనన్నతో చేసినావు, వెంకటన్నతో అందరు అంటారు బాగా వాడుతుంది గాని కొంచెం ఓపిక ఉండాలంట. 10 సార్లు అయినా వాడిపించారు, రిస్క్ ఏం తెచ్చుకోలేదు. తొందర వాడక్క నీతోటి గాని అని ఒక్కరు కూడా అనలేదు. అబ్బా అక్క గొంతు బాగుందని చెప్పి వాళ్ళు చెప్పినట్లు మంచిగా మట్టిలో మాణిక్యాన్ని ఇంకొంచెం అద్భుతంగా చూపించాలని ఇంటెన్షన్ అందరు అభిమానంతో కొద్దిగా ఒకసారి 2వ సారి పోయినా 3వ సారి కరెక్ట్ వాడింది అంటుండ్రు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు వాడిన పాటలలో నీ ఫేవరెట్ పాట అక్క? నాకా ఇప్పటికీ ఎప్పుడన్నా గుర్తుకొస్తే, ఎప్పుడన్నా ట్రస్ట్ అంటే బాగా బాధలు ఉన్నప్పుడు గానీ, లేదంటే ఎప్పుడన్నా పాట పాడాలి నోట్ల హమ్ అయ్యేది నీ పాట, నీకు ఇష్టమైన పాట ఇది? నాకు ఇష్టమైన పాట అంటే ఇది, మంచి మంచి సీరలన్నీ యా రాజానున్నాయే యా దేశానున్నాయే, యా రాజానున్నాయే యా దేశానున్నవే,
మా బావ బాలరాజు గుజరాత్ పోయి అరే అరే అరే, అరే, ఓకే 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 మన ఈ సిద్దిపేట అమ్మాయి ఆర్సీఐసి ఇది ఆ, పాట నాదే లిరిక్స్ నా పేరే ఉంటది చూడు. అవునా ఇలా అప్పుడు ఇందిరామ మీద వాడేది కాంగ్రెస్ అట్లా ఎట్లా వాడినావు అది? అదే ఇప్పుడు ఇప్పుడు వాడితే కదన్నా. ఆహా కాంగ్రెస్ మీద ఎట్లా వాడినావు? కాంగ్రెస్ మీద అంటే ఇందిరామ మీద. ఎట్లా? మంచి మంచి సీరలన్నీ యా రాజానున్నవే యా దేశానున్నవే యా రాజానున్నవే యా దేశానున్నవే ఆడి పిల్ల ఇందురమ్మ మైకుల చెప్పిన్నదే గాడిల వంపిన్నదే మైకుల చెప్పిన్నదే గాడిల వంపిన్నదే. అది పీర్ల పండుగలో వాడుతుండ్రి. మా పెద్దక్క మంచిగా వాడేది పాట ఎక్కువ. ఓకే మీరు బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ పాటలు ఏమైనా వచ్చాక ఆ, ఏమైనా ఇచ్చినావా? రిలీజ్ కి ఇచ్చినావా బతుకమ్మ పాటలు? బతుకమ్మ పాటలు ఒక పాట ఫస్ట్ వాడంగానే హిట్ అయింది. అది కూడా 4 మిలియన్. ఏ పాట అది బతుకమ్మ? బతుకమ్మ అంటే వాళ్ళు రాసింది, నేను సపరేట్ ఒకటి రాసిచ్చిన. ఉమ్, ఉమ్, నేను రాసింది అంత పోలేదని కాదు, కొత్త ఛానల్ వాళ్ళు. ఉమ్, ఉమ్. మీరు ఎప్పుడన్నా ఆట బతుకమ్మ ఆడేటప్పుడు నువ్వు బాగా వాడే బతుకమ్మలు అన్ని వాడతారు, బతుకమ్మ వాడతారు. మా సైడ్ బతుకమ్మ చెయ్యరన్న, పీర్ల పండుగనే ఎక్కువ ఇష్టం. పీర్ల పండుగ కాడ ఏ పాట ఎక్కువ నువ్వు బాగా వాడతావు, ఈ పాట వాడు, నువ్వు ఈ పాట వాడు, నిన్ను బాగా ఒత్తిడి చేస్తే నువ్వు నీ పాడించిన పాట ఏది? ఒత్తిడి అంటే అది ఇంకా రిలీజ్ కాలేదంట. అవునా? అదేం పడతారంటే ఒకటి రిలీజ్ అయింది. సందు సాందుల మందయో బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ 2 సాందుల మందయో బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ బంగారీలాడలే బాందురి బంగుల కడ యాదోరలు దోసిరే బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ బాందురి బంగుల కడ. ఓకే ఇది బాగా వాడుదురా? ఇది వేరే ఊర్లో వాళ్ళ అమ్మగారి ఊరు ఉంటది కదా, మా ఊరికి ఇచ్చిన వాళ్ళది. ఉమ్, వాళ్ళ అమ్మగారి ఊర్లో వాడితే మా ఊర్లో వాడది. మీరు మంచిగా వాడతారు, మీరే వాడరు అనేది వాళ్ళు కూడా మమ్మల్ని. ఓకే ఇంకా మేము వాడేదంటే ఊర్లో ఫస్ట్ నుండి చిన్నప్పుడు వాడేదంటే అరే లాడే ఓలే గజల మేరే లాడే ఓలే గజల మేరే రైమలో నిమ్మసాలే బాగున్నది నిమ్మసాలే బాగున్నది పరమసాలే బాగున్నది పరమసాలే బాగున్నది కంటే ఓలే గజల మేరే కంటే ఓలే గజల మేరే. మస్తు దుంకుతాం, లైన్ లైన్ కి దుంకుడు ఉంటది. ఈ పాట ఎక్కువ వాడమంటారు ఇప్పటికి. అక్క మీ అమ్మ దగ్గరికి తీసుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా? మా అమ్మకైతే ఒక పాట మస్తు ఇష్టం. ఇది ఏదక్క? మా అమ్మకైతే ఈ పాట వచ్చింది, ఆయన వెంకటేశ్వర చేసిండు అప్పట్లో. మయమ్మల్ల ఇంటి ముంగడ మల్లె పూల సెట్ అయ్యో మయమ్మల్ల ఇంటి ముంగడ అరే సెటు మీది మొగులాలి చెయ్యందావే భీమమ్మో సెటు మీది మొగులాలి మయమ్మల్ల ఇంటి వెనక బంతి పూల తోటయ్యో మయమ్మల్ల ఇంటి వెనక. ఈ పాట అమ్మ వాడేది ఎక్కువ వాడేది. ఇప్పుడు అక్క మీ ఊర్లకే ఇంకా కొంతమంది కూడా స్టార్ట్ అయ్యారు ఇప్పుడు. నీకు పోటీగానా లేదంటే నీతో ప్రేమగా ఉంటున్నాయి? ప్రేమ ఏం లేదు, అందరు ఫోటే ఉంటారు. ప్రేమ ఎవరంటే నీ మీద కోపంతో తీపిస్తున్నారా బయటికి వాళ్ళని? వాళ్ళు వస్తురు, ఈమె కూర్చొని బతకబట్టి ఈమె పని చేయది, ఈమె పాటల మీద బతుకుతుంది, మేము కూడా బతకాలని వస్తుండ్రు అంతే. మేము కూడా వాడాలి, మేము సింగర్ కావాలి. ఆమె ఒకటే సెలబ్రేట్. ఒక ఆమె ఫోన్లు అన్నది ఒక పాట గురించి గొడవ అయింది. నేను చేసిన పాట నేను ఇంటర్వ్యూలో వాడినా ఆడిడా అని అన్నది. అంటే నేనేమన్నా అంటే నేను ఇంటర్వ్యూలో వాడొచ్చు, నేను కూడా బొచ్చాడు వాడిని. ఎవరో ఒక ఆమె ఉంది, ఇది వరకు వాడిందా పాటలు ఏమైనా వాడిందా? ఆమె సదానందు ఇంటర్వ్యూలో వాడిందంట. నాకైతే తెలియదు అన్న. ఇక నేను జల్దీ ఫోన్ చూడడానికైనా టైం దొరకదు. నేను ఇంటర్వ్యూలో వాడిన పాటలు నేను వాడినా నాకే గుర్తున్నాయి. సీటు కొట్టే పాటకే గొడవ అయింది. సీటు కొట్టే పాట నాది నాది నేను బొంబాయిలో రాసుకున్నానది. ఆమె ఊరు పక్కకు మా ఊరు, మా ఊరు పక్కకు ఆమె ఊరు. ఆమెకు వచ్చిన పాట నాకు రావచ్చు. నాకు ఇప్పుడు నేను ఇంకా 4 పాటలు చేసి ఇప్పుడు నీతో గొడవ పెట్టుకున్నా ఒక్క పాట రిలీజ్ అయిందా? ఆమెది ఇంకా కాలేదు, రిలీజ్ అర్థమైంది కాలేదు. అయితే నా పాట అంటే ఎవరిది ముందు వస్తే వాళ్ళదే పాట. పోనీ నేను వెనకబడ్డా కదా, ఇన్ని రోజులు చేయలేదు కదా, చేసుకోండి, బతుకుండి, అందరం బతకాలి. నేనే ఢిల్లీలో నేనే కలెక్టర్ కావాలంటే వద్దు, అవసరం లేదు. నేను చేతనైన కాదు చేసిన, నాకు దేవుడు ఎన్ని రాసి పెడితే అది చేసిన. ఇప్పుడు మీరు చేసినా నేను చేస్తలేను, నేను చేసినా మీరు చేయొద్దు అని చెప్పేసిన. నీ ఇంటర్వ్యూలో గానీ ఏదైనా చేసుకో, నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాదే, ఎవరికి పెట్టి దేవుడు. అక్క ఎవరికన్నా నీకు మెయిల్ చేసిన వాళ్ళకి మా ఇంటర్వ్యూ త్రూగా ఏదైనా చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలన్నా ఇంకేదైనా చెప్పాలంటే ఎవరు వాళ్ళు? 2 అక్కలు నన్ను కాపాడిండ్రు, వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటా. నా కళా జీవితం చేసింది వాళ్ళే, ప్రోగ్రాలకు తీసుకుపోయింది వాళ్ళే, మహిళా సంఘంలో వాడిచ్చింది వాళ్ళే. అక్కకు నమస్తే అంతే. 2 కాపాడిండ్రు. ఊళ్ళో కూడా చిన్నలు పెద్దలు కూడా చేశారు, ఆ చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఈ నీకు ఫోక్ లో వెల్ విషర్స్ ఎవరు అక్క? నీ గురించి కొంచెం మా అక్క అని ఆలోచించేటోళ్ళు. మా అక్క అంటే ఎవరంటే ఎక్కువ కళ్యాణ్, రవి కళ్యాణ్ అన్న,
ఎంత పాట అయినా అక్క మంచిగా పాడుతుంది, అక్క తినిపో, నువ్వు అన్నం తినవలేదు అన్నం తెప్పిత్తుమా, బస్కిరై ఉండాయి లేదా నా తమ్ముడు కళ్యాణ్ గాని రవన్న గాని నాకు ఇచ్చి పంపిస్తారు. సొంత అక్కలాక చూస్తారు. ఇక మిట్టపల్లి సురేందర్ సారు, మాన్కోట అన్న, చాయ్ రావు, అన్నం తిను ఉషమ్మ తిన్నావా లేదా, ఇంటికి దొరకపోయి మిట్టపల్లి సారు సీర పెట్టి పైసలు ఇచ్చి పంపించారు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ఇంకా శరణార్జున్ సార్ కూడా ఒకరోజు లొకేషన్ పెడితే పోయి మాట్లాడొచ్చాను, నీకు ఒక శాంతిస్తా, నేను నీతో ఒక పాట పాడిపిస్తా రాస్తా అన్నాడు. ఇంకా చాలా మంది ఊర్లలో కూడా సన్మానం చేసి పేపర్కి ఇచ్చిరు, డబ్బులు ఇచ్చిరు. ఒక జగన్నాథ్ రెడ్డి, ఆయనకు నమస్కారం, ఆయన 5,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేసి పంపించిండు ఊరుకోతే. ఇంకా చాలా మంది సన్మానం చేసిరు, చాలా సంతోషపడతారు. కుట్ర ఉన్నోళ్ళు 10 మంది ఉండొచ్చు కానీ హెల్ప్ చేసేటోళ్ళు 100 మంది ఉన్నారు. సూపర్ సూపర్ అక్క. కష్టాలు అనేటివి ఉంటేనే మనిషికి సుఖం విలువ తెలుస్తుంది. కష్టాలు లేనోడికి సుఖం విలువ ఏడా తెలుస్తుంది, తెలియదు. అంతేనా కదా అక్క? మనం చాలా రోజుల నుంచి అనుకున్నాం, మంచి పాటలు పాడినావు, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, మన ఇద్దరం కలిసి కూడా ప్రాజెక్ట్ చేద్దాం. ఎందుకంటే కొంచెం నేను కూడా బిజీ ఉండే, నువ్వు ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక వింటా నీ పాటలు, అందులోకి కొన్ని సెలెక్ట్ చేసి నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినా కదా, కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూల మీద వాడి నేను కూడా బిజీ అయినా. ఓకే అక్క, ఇంటర్వ్యూలో మీరు ఉషా అక్క ఇన్ని ఇంటర్వ్యూలు చూసారు కదా, ఇందులో ఈ ఇంటర్వ్యూలో E96 TV ఇంటర్వ్యూలో సంతోష్ తో పాటు కొన్ని షేర్ చేసుకుంది పర్సనల్ విషయాలు. మీకు ఎవరికి తెలియదు అది ఉషక్క ఏం షేర్ చేసుకుంది అనేది ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏదో వీడియో చూడాలన్న ఇంటెన్షన్ తో చెప్పట్లే నేను, మీకు ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకు సపోర్ట్ లేకుంటే, అన్నదమ్ములు లేకుంటే, తోడు లేకుంటే, తల్లిదండ్రులు లేకుంటే, పిల్లలు లేకుంటే, భర్త లేకపోతే ఎన్ని బాధలు వస్తావో అది కూడా మీరు చూసుకొని, ఇప్పటి నుంచి మీకు ఏ ఆడబిడ్డ ఉన్నా, ఏ కొడుకులు ఉన్నా కానీ జాగ్రత్త చూసుకొని మంచిగా పెళ్లి చేసేయండి. కానీ నాలాక ఇట్లా ఇంట్లో ఇల్లు అని మోసపోవద్దు, ఇన్ని బాధలు పడవద్దు. తర్వాత అన్నదమ్ములే శత్రువులు అవుతారు. చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు పామై కరుస్తారు, తేలై కొడతారు, దొంగై నరుకుతారు. అన్నిటికీ సిద్ధమైన దేవుడు అంటాడు, నన్ను ఇంకా ఉమ్మిచ్చిపోయిండు, ఎన్నడూ తీసుకోతాడో తెలియదు. కానీ నాకు ఇప్పటికే సాల్ అయిపోయింది నా జీవితం. తింటున్నంటే తింటున్నా, భూమి ఉన్న ఒక బాధ ఉంది, భూమి లేకున్న ఒక బాధ ఉంది, ఆస్తున్న ఒక బాధ ఉంది, ఏది లేకున్న ఒక బాధ ఉంది అన్న బాధకి నమస్కారమే. నాలాంటి జీవితం ఆడపిల్ల ఉంటుంది 100% అక్క. నీలాంటి ఆడపిల్లలు ఇట్లా వస్తేనే మాలాంటి వాళ్ళు గర్వంగా, రే ఇక ఉషక్కని చూసి పాటలు నేర్చుకో, ఉషక్క మంచిగా వాడుతుంది, నువ్వు ఆమెలాగా వాడని రేపు పొద్దున ఇంకా 4 ఆడపిల్లలు రావాలక్క. ఎందుకంటే ఇంకోటక్క, నేను మర్చిపోయినా, ఈ మధ్య ఫోక్ల నువ్వు ఎక్కడన్నా, అంటే ఇది నేను తప్పుగా ఎవరినో ఏదో అనాలని కాదు, వేరే విధంగా మిస్బిహేవియర్ చేస్తున్నారు, ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి. మీకే అట్లాంటిది ఏమన్నా? నాకు సొంతము వాళ్ళ ఇంట్లో పుట్టినట్లు చూసుకుంటారు, నన్ను ఆటో ర్యాపిడ్ బుక్ చేస్తారు, నన్ను ఇంటికి సంతోషంగా ఇంటికి వచ్చి కార్ మీద ఎక్కించుకోపోతారు, కార్లో తీసుకొస్తారు. ఇట్లా నమ్మకంగా ఫోన్ చేస్తే అక్క కార్ వస్తుంది అంటారు, రెడీగా ఉండి అంటారు. ఒక్కరు కూడా మోసం చేసిన వాళ్ళు లేరేనని. సూపర్ సూపర్. ఫస్ట్ పాటలు ఇచ్చి మోసమైన కానీ పాటలు తీసుకున్న మోసం జరిగింది కాబట్టి ఈ రోజు జాగ్రత్త పడ్డాను. పాటలు ఇచ్చి మోసమైన కానీ పాటలు తీసుకున్న వాళ్ళు నాకు రూపాయి అనకాడ ₹10 ఇచ్చిండ్రు. ఓకే అక్క, ఇంతసేపు అంటుంటే నేను జోగుల వెంకటేష్ తర్వాత మాట్లాడదాం అన్న. చెప్పక్క, అసలు జోగుల వెంకటేష్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పలే, ఇంకా మంచిగా చేసింది నా తమ్ముడు. నా తమ్ముడు ఉంటే మంచి పేరు వచ్చింది అనుకుంటా. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.